హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. వెల్కమ్ టు PIB వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్ మనం 1st నుంచి 7th జూన్ వరకు 50th వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఒకటి వచ్చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి, రెండవది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే గురించి, మూడవది SDG ఇండియా ఇండెక్స్ గురించి, నాలుగవది మోడల్ పంచాయత్ సిటిజన్ చార్టర్ గురించి, ఐదవది వైట్ గూడ్స్కి సంబంధించిన PLI స్కీమ్ గురించి, ఆరవది దేవికా రివర్ ప్రాజెక్ట్ గురించి, ఏడవది సేజ్ పోర్టల్ గురించి, ఎనిమిదవది ఆపరేషన్ సాగర్ ఆరాక్ష 2 గురించి, తొమ్మిదవది స్టార్టప్స్ గురించి, పదవది ఫ్లయింగ్ ట్రైనింగ్ అకాడమీస్ గురించి, 11వది సీడ్ మిన్ టికెట్ ప్రోగ్రామ్ గురించి, 12వది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ గురించి, 13వది వన్ నేషన్ వన్ స్టాండర్డ్ మిషన్ గురించి, 14వది డైరీ సెక్టార్ గురించి వరల్డ్ మిల్క్ డే గురించి, 15వది గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్ గురించి, 16వది సెకండ్ పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ గురించి, 17వది PLI స్కీమ్ గురించి, 18వది 8 కోర్ ఇండస్ట్రీస్ ఇండెక్స్ గురించి, 19 క్రాఫ్ట్స్మెన్ ట్రైనింగ్ స్కీమ్ గురించి, 20వది హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి, 21వది ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ సిస్టమ్ గురించి, 22వది CSIR సొసైటీ గురించి, 23వది క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్స్ ఇనిషియేటివ్ గురించి, 24వది మోడల్ టెనెన్సీ యాక్ట్ గురించి, 25వది ఇండియా ఆస్ట్రేలియా మీటింగ్ గురించి, 26వది డిస్ఇన్ఫెక్షన్ సిస్టమ్ అయినటువంటి వజ్ర కవచ్ గురించి, చివరిగా 27వది యాంబీ ట్యాగ్ గురించి. వీటి గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఎన్ష్యూర్ చేసేలాగా ఏమేం లెజిస్లేటివ్ మెజర్స్ తీసుకొచ్చాము ఈ 7 years అంటే 2014లో మోదీ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి 2021 ఇప్పటి వరకు ఈ 7 సంవత్సరాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఎన్ష్యూర్ చేసేలాగా ఏమేం లెజిస్లేటివ్ మెజర్స్ని తీసుకొచ్చాము అన్నటువంటిది. ఏమేం తీసుకొచ్చారు చూడండి. ఒకటి IBC కోడ్, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016 అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ని స్ట్రెంగ్తెన్ చేస్తున్నాము. అలాగే ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్లో ఉన్నటువంటి డిఫికల్టీస్ని రిమూవ్ చేసేలాగా ఈ అమెండ్మెంట్స్ తీసుకొచ్చాము అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా ఈ IBCస్కి సంబంధించి కార్పొరేట్స్కి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్, దీని కింద COVID-19కి సంబంధించి 1 lakh నుంచి 1 crore వరకు డిఫాల్ట్గా వాళ్ళకి థ్రెషోల్డ్ అన్నటువంటి దాన్ని ఇంక్రీజ్ చేశారు. అలాగే IBC అమెండ్మెంట్ యాక్ట్ 2020ని తీసుకురావటం జరిగింది. అలాగే NCLT, NCLAT, NFRA, IBBI, IAPFA ఇలాంటి స్పెషలైజ్డ్ ట్రిబ్యునల్స్ని కార్పొరేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్కి సంబంధించి, అలాగే కేసెస్ డిస్పోజల్కి సంబంధించి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ని క్రియేట్ చేయటం జరిగింది. కంపెనీస్ యాక్ట్ ఏదైతే ఉందో దీనిని 2019లో మళ్ళీ అమెండ్ చేయటం జరిగింది. దీని కింద ఏంటి, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లేదా NCLT అంటాము. NCLT స్పెషల్ కోర్ట్స్కి సంబంధించి, అలాగే కొన్ని ఎన్ఫోర్స్మెంట్స్ ఏజెన్సీని స్ట్రెంగ్తెన్ చేసేలాగా ఈ కంపెనీస్ అమెండ్మెంట్ యాక్ట్ 2019ని తీసుకురావటం జరిగింది. అలాగే కంపెనీస్ యాక్ట్ 2013 కింద టెక్నికల్ మరియు ప్రొసీజర్ వైలేషన్కి సంబంధించి డీక్రిమినలైజేషన్ని తీసుకొచ్చారు. అలాగే క్రిమినల్ కోర్ట్స్ మరియు NCLTస్లో బర్డన్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అలాగే స్మాల్ కంపెనీస్కి సంబంధించినటువంటి థ్రెషోల్డ్ ఏదైతే ఉందో ఆ థ్రెషోల్డ్ క్యాపిటల్ని రివైజ్ చేయటం జరిగింది. అంటే 50 లక్షలకి పైన ఉన్నటువంటి వాళ్ళకి 2 కోట్ల వరకు పెంచటం జరిగింది. అలాగే 2 కోట్లకి సంబంధించి టర్నోవర్ని 20 కోట్ల వరకు పెంచటం జరిగింది. అలాగే 1% కంపెనీస్ OPCs అంటాము. ఈ OPCస్కి సంబంధించిన రూల్స్ని కూడా అమెండ్ చేయటం జరిగింది. అంటే క్యాపిటల్కి సంబంధించి, టర్నోవర్కి సంబంధించి కూడా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ని పెట్టలేదు. అంతేకాకుండా ఈ 1% కంపెనీస్ని 182 డేస్ నుంచి, అంటే వాళ్ళ యొక్క రెసిడెన్సీ లిమిట్ని 182 డేస్ నుంచి 120 డేస్కి రెడ్యూస్ చేయటం జరిగింది. అలాగే NRIs మన OPCస్ని ఇండియాలో ఇన్కార్పొరేట్ చేసుకోవటానికి కూడా అలో చేశారు. వీటన్నింటి ద్వారా మన దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఎన్ష్యూర్ చేసేలాగా చేయగలిగాము అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు జరుపుకుంటాము? జూన్ 5వ తేదీని వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా మనం జరుపుకుంటాము. అయితే దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అన్నటువంటి దాన్ని యునైటెడ్ నేషన్స్ డేగా తీసుకురావటం జరిగింది. దీని కింద మన ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, దీనికోసం అవేర్నెస్ని వరల్డ్ వైడ్గా క్రియేట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. జూన్ 5వ తేదీనే ఎందుకు? 1972వ సంవత్సరంలో జూన్ 5వ తేదీ నుంచి జూన్ 16వ తేదీ వరకు స్వీడన్లోని స్టాక్హోమ్లో ఒక హ్యూమన్ ఎన్విరాన్మెంట్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది యునైటెడ్ నేషన్స్కి సంబంధించి. ఆ కాన్ఫరెన్స్ మొదలైనటువంటి జూన్ 5వ తేదీని రిమెంబర్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీని వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా జరుపుకుంటాము. ఫస్ట్ టైం ఎప్పుడు చేసుకున్నాం? 1974వ సంవత్సరంలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని మనం జరుపుకున్నాము. అప్పుడు థీమ్ వచ్చేసి ఓన్లీ వన్ ఎర్త్ అన్నటువంటి థీమ్తో 1974వ సంవత్సరంలో మనం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని జరుపుకున్నాము. 2021కి సంబంధించి అంటే ఈ సంవత్సరానికి సంబంధించి థీమ్ ఏంటి? రీఇమాజిన్, రీక్రియేట్, రీస్టోర్ అన్నటువంటి ఎకోసిస్టమ్ రీస్టరేషన్ని ప్రమోట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో, అంటే ఏదైతే ఎకోసిస్టమ్స్ డిగ్రేడేషన్ ఉందో దాన్ని తగ్గించాలి, ప్రతి ఓషన్లోనూ ప్రతి కాంటినెంట్లోనూ దీన్ని తగ్గించాలి అన్నటువంటి ఉద్దేశంతో రీఇమాజిన్, రీక్రియేట్, రీస్టోర్ అన్నటువంటి దీంతో ఈ సంవత్సరం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని జరుపుకున్నాము. అయితే ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మన ప్రధాని నరేంద్ర మోదీ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. అది ఏంటి? రిపోర్ట్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్ కమిటీ ఆన్ రోడ్ మ్యాప్ ఫర్ ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ ఇండియా 2020-2025 అన్నటువంటి దాని గురించి. ఇంతకుముందు 2030 నాటికి ఇథనాల్ బ్లెండింగ్ని 20% ఉంచాలి, అంటే మన పెట్రోల్లో 20% ఇథనాల్ని బ్లెండ్ చేయాలి అన్నటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవటం జరిగింది. దాన్ని ఇప్పుడు 2025 నాటికే తగ్గించారు. అంటే 2025 నాటికి మేము 20% ఇథనాల్ని పెట్రోల్లో బ్లెండ్ చేసే విధంగా చేంజ్ అవుతాము అన్నట్టుగా ప్రధాని మోదీ చెప్పటం జరిగింది. దీని కింద ఏంటి? 21st సెంచరీలో మేజర్ ప్రియారిటీస్గా ఇథనాల్ కూడా ఉంది, కాబట్టి ఎన్విరాన్మెంట్ మీద బెటర్ ఇంపాక్ట్ ఉండేలాగా చూస్తాము. ప్రస్తుతం ఈ 20% ఇథనాల్ టార్గెట్ని 2025కే మేము చేరుకుంటాము. ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్లో భాగంగా ఉన్నాము. అలాగే CDRI కోయలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్లో కూడా మేము ఉన్నాము. మాకు ఒక మంచి గ్లోబల్ విజన్ అనేది ఉంది. మా రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అన్నటువంటిది 6 నుంచి 7 సంవత్సరాల్లోనే 250% ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఇండియా అన్నటువంటిది వరల్డ్ వైడ్గా రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని ఇన్స్టాల్ చేసినటువంటి టాప్ 5 కంట్రీస్లో ఒకటిగా ఉంది. ఇక్కడ సోలార్ ఎనర్జీ అన్నటువంటిది దాదాపు లాస్ట్ 6 ఇయర్స్లోనే 15 సార్లు అంటే 15 టైమ్స్ ఇంక్రీజ్ అయింది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మన కంట్రీలో లార్జ్ పార్ట్ రైల్వే నెట్వర్క్ అంతా కూడా ఎలక్ట్రిఫికేషన్ చేయటం జరిగింది. ఎయిర్పోర్ట్ కూడా ర్యాపిడ్గా సోలార్ పవర్ బేస్డ్ ఎయిర్పోర్ట్స్గా మారుతూ ఉన్నాయి. 2014కి ముందు ఓన్లీ 7 ఎయిర్పోర్ట్స్ మాత్రమే సోలార్ పవర్ ఫెసిలిటీ ఉండేవి, కానీ ప్రస్తుతం మోర్ దాన్ 50 ఎయిర్పోర్ట్స్ సోలార్ పవర్ కెపాసిటీని కలిగి ఉన్నాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి SDG ఇండియా ఇండెక్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ అన్నటువంటిది. దీనికి సంబంధించి 2020-21కి సంబంధించి నీతి ఆయోగ్ అన్నటువంటిది ఈ SDG ఇండియా ఇండెక్స్ని రిలీజ్ చేయటం జరుగుతుంది. దానికి సంబంధించి రీసెంట్గా దీన్ని జూన్ 3వ తేదీన రిలీజ్ చేసింది. దానికి సంబంధించి అసలు SDG ఇండియా ఇండెక్స్కి సంబంధించి యునైటెడ్ నేషన్స్తో కొలాబరేట్ అయ్యి ఈ నీతి ఆయోగ్ అన్నటువంటిది ఈ ఇండెక్స్ని ఇవ్వటం జరుగుతుంది. దీని కింద ఏంటి? అన్నిటికి సంబంధించి అంటే 17 గోల్స్కి సంబంధించి స్టేట్ వైజ్గా టాప్ స్టేట్స్ అనేవి ఉంటాయి. అలాగే మొత్తం స్కోర్కి 100 స్కోర్కి చూసుకుంటే నీతి ఆయోగ్ అన్నటువంటిది ఫస్ట్ టైం 2018వ సంవత్సరంలో ఈ SDG ఇండియా ఇండెక్స్ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. దీని కింద ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, అది కూడా డేటా డ్రివెన్ అసెస్మెంట్తో ఒక కాంపిటేటివ్ స్పిరిట్ని తీసుకురావాలి అన్ని స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్తో అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఏంటి? SDGsకి సంబంధించి అడాప్టేషన్ మరియు మానిటరింగ్ని మ్యాండేట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో, అంతేకాకుండా కోఆపరేటివ్ మరియు కాంపిటేటివ్ ఫెడరలిజంని స్టేట్స్ మరియు యూటీస్ మధ్యలో డెవలప్ చేయాలి అన్నట్టుగా ఈ ఇండెక్స్ని తీసుకొచ్చింది.
దీని కింద గోల్ వైజ్ స్కోర్ని తీసుకుంటారు. అంటే 0 నుంచి 100 వరకు లెక్కించటం జరుగుతుంది. అన్ని స్టేట్స్ మరియు యూటీస్ కూడా 100కి ఎంత స్కోర్ని అచీవ్ చేశాయి అన్నట్టుగా వాటికి పాయింట్స్ ఇస్తారనమాట. అంటే 2030 నాటికి మనం 17 SDGsని మనం చేరుకోవాలి అన్నటువంటి లక్ష్యం ఏదైతే పెట్టుకున్నామో అందులో భాగంగా స్టేట్స్ ఎంతవరకు చేరుకున్నాయి అన్నట్టుగా 100కి అంటే 0 నుంచి 100 వరకు పాయింట్స్ ఇస్తారు. ఇందులో స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్ని మొత్తం 4 కేటగిరీస్లో తీసుకొస్తారు. అవి ఏంటి? ఒకటి వచ్చేసరికి ఆస్పిరెంట్ అంటాము. ఆస్పిరెంట్ అంటే ఏంటి? 0 నుంచి 49 స్కోర్ వరకు ఆస్పిరెంట్ అనేసి. రెండవది పర్ఫార్మర్ అంటే 15 నుంచి 64 వరకు స్కోర్ ఉంటే పర్ఫార్మర్ అనేసి. అలాగే ఫ్రంట్ రన్నర్ అంటే స్కోర్ ఎంతవరకు? 65 నుంచి 99 వరకు ఉంటే ఫ్రంట్ రన్నర్ అనేసి. ఫోర్త్ది వచ్చేసి అచీవర్ అంటే 100 స్కోర్ ఉంటే అచీవర్ అనేసి. ఇలా 4 కేటగిరీస్గా విభజించటం జరిగింది. అయితే ప్రస్తుతం అంటే 2020-21కి సంబంధించి నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ అంటాము. నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్తో మొత్తం టార్గెట్స్ మరియు ఇండికేటర్కి సంబంధించి వైడ్ కవరేజ్ అన్నది చేయటం జరిగింది. ఇందులో మొత్తం 115 ఇండికేటర్స్ని తీసుకున్నారు. 36 స్టేట్స్ మరియు యూటీస్కి సంబంధించి ఇందులో ఇవ్వటం జరిగింది. 17 గ్లోబల్ గోల్స్ని కన్సిడర్ చేశారు. అంటే మొత్తం 17 SDGsలో 16 SDGsని కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేయటం జరిగింది. అంటే 2018-19లో చేయలేదా అంటే అవును, చేయలేదు. 2018లోకి వచ్చేసరికి కేవలం 13 గోల్స్, అలాగే 39 టార్గెట్స్, 62 ఇండికేటర్స్ని తీసుకున్నారు. 2019-20కి వచ్చేసరికల్లా మొత్తం 16 గోల్స్, 54 టార్గెట్స్, అలాగే 100 ఇండికేటర్స్ని కన్సిడర్ చేశారు. ఇప్పుడు 2020కి వచ్చేసరికి మొత్తం 17 గ్లోబల్ గోల్స్ని, అలాగే 36 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ని, అలాగే మొత్తం 115 ఇండికేటర్స్ని ఇందులో కన్సిడర్ చేయటం జరిగింది. అయితే ఇందులో ఫస్ట్ పొజిషన్ వచ్చేసరికి కేరళకి ఉంది. కేరళ మొత్తం 100కి గాను 75 స్కోర్ అంటే ఫ్రంట్ రన్నర్గా నిలిచింది. దీని తర్వాత తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ అన్నటువంటివి 72 స్కోర్తో ఉన్నాయి. అలాగే 72 స్కోర్తోనే ఏపీ అనేది ఉంది. తర్వాత 6వ స్థానంలో 69 స్కోర్తో తెలంగాణ అనేటటువంటిది ఉంది. అలాగే బీహార్, జార్ఖండ్, అస్సాం ఇవి వర్స్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్గా ఉన్నాయి. ఈ స్టేట్స్లో ఆస్పిరెంట్ స్టేట్స్లో ఒక్కటి కూడా లేదు. అలాగే అచీవర్ స్టేట్స్లో కూడా ఒక్కటి కూడా లేదు. అన్ని స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్ కూడా అటు పర్ఫార్మర్స్గానో లేదంటే ఫ్రంట్ రన్నర్స్గానో మాత్రమే ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మోడల్ పంచాయత్ సిటిజన్ చార్టర్ గురించి. యూనియన్ మినిస్టర్ ఆఫ్ పంచాయతీ రాజ్, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ అన్నటువంటిది ఒక మోడల్ పంచాయత్ సిటిజన్ చార్టర్ని ప్రిపేర్ చేయటం జరిగింది. దాని కింద ఏంటి? ఈ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ అన్నటువంటిది దీన్ని క్రియేట్ చేసింది ఎవరితో కలిసి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ దీంతో కలిసి ఈ మోడల్ పంచాయత్ సిటిజన్ చార్టర్ అన్నటువంటి దాన్ని క్రియేట్ చేసింది. దీని కింద మొత్తం 29 సబ్జెక్ట్స్ అనేవి మనకు ఉన్నాయి కదా పంచాయతీ రాజ్కి సంబంధించి. పిఆర్ఐకి సంబంధించి 29 సబ్జెక్ట్స్ని, అలాగే మున్సిపాలిటీస్కి సంబంధించి 18 సబ్జెక్ట్స్ని ఉంచడం జరిగింది అన్నట్టుగా మనం చెప్పుకున్నాం, గుర్తుందా? అయితే ఈ 29 సెక్టార్స్కి సంబంధించి 29 సబ్జెక్ట్స్కి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGsని సాధించే విధంగా ఈ అన్నింటినీ కూడా ఇంప్రూవ్ చేయాలి. అంటే సిటిజన్ చార్టర్స్ని వేరియస్ సర్వీసెస్కి సంబంధించి పీపుల్కి టైం బౌండ్ మేనర్లో వాళ్ళ యొక్క గ్రీవెన్స్ని రెడ్రెస్ చేసేలాగా, వాళ్ళ యొక్క లైఫ్స్ని ఇంప్రూవ్ చేసేలాగా ఈ సిటిజన్ చార్టర్ని తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా ఈ ఫ్రేమ్వర్క్ని 2021వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీకి ఈ ఫ్రేమ్వర్క్ని తీసుకురావాలి. ప్రతి గ్రామ సభ దీన్ని ఇంప్లిమెంట్ చేసేలాగా చూడాలి. అంతేకాకుండా ఈ సర్వీసెస్ అన్నింటినీ కూడా మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 243G దీని కింద పంచాయత్ అన్నటువంటిది బేసిక్ సర్వీసెస్ని అందించాలి అనేసి చెప్తుందన్నమాట. అంటే హెల్త్ అండ్ శానిటేషన్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, డ్రింకింగ్ వాటర్ ఇలా అన్నింటినీ అందించాలి అనేసి చెప్తుంది కదా. ఆ బేసిక్ సర్వీసెస్ని ఈ 243G కింద అందించాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇందాక చెప్పుకున్నాం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ దీంతో కలిసి మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ ఈ సిటిజన్ చార్టర్ని తీసుకొస్తుంది అన్నట్టుగా. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ అన్నటువంటిది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద ఉన్నటువంటి ఒక ఆటోనామస్ ఆర్గనైజేషన్ అనమాట.
ఇది ఏంటి, అన్ని అంటే రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి కెపాసిటీ బిల్డ్ చేయడానికి, అంటే రూరల్ డెవలప్మెంట్ ఫంక్షనరీస్లో కావచ్చు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, బ్యాంకర్స్ కావచ్చు, ఎన్జిఓ కావచ్చు, అలాగే మిగిలిన స్టేక్ హోల్డర్స్ కావచ్చు, వీళ్ళందరి ఫంక్షనల్ కెపాసిటీస్ని బిల్డ్ చేయటం కోసం మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ దీన్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పిఎల్ఐ స్కీమ్ ఫర్ వైట్ గూడ్స్, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపిఐఐటి అన్నటువంటిది పిఎల్ఐ స్కీమ్ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ లేదా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అంటాము. వైట్ గూడ్స్కి సంబంధించి అంటే ఎయిర్ కండిషనర్స్, ఎల్ఈడి లైట్స్, ఇలా వైట్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పిఎల్ఐ స్కీమ్ని వర్తింపజేయాలి అన్నట్టుగా డిసైడ్ చేయటం జరిగింది. ఈ స్కీమ్ కింద ఏంటి, ఏదైతే ఏసీస్, ఎల్ఈడి ఇండస్ట్రీస్, అలాగే కంప్లీట్ కాంపోనెంట్ ఎకోసిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వీటిని క్రియేట్ చేయాలి, గ్లోబల్ ఛాంపియన్స్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని తీర్చిదిద్దాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ పిఎల్ఐ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఏంటి, మొత్తం 6,238 కోట్ల రూపాయలు, 6,238 కోట్ల రూపాయలని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 2021-22 నుంచి 2028-29 ఫినాన్షియల్ ఇయర్ లోపు వీటిని ఖర్చు పెట్టాలి. ఓవరాల్ ఫినాన్షియల్ లిమిట్ అనేటటువంటిది పెట్టడం జరిగింది. దీని ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది అన్ని ఎలిజిబుల్ స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించి వీటన్నింటిలో కూడా ఈ స్కీమ్ని అప్లై చేయబోతోంది. అలాగే ఏసీ కావచ్చు, ఏసీ కాంపోనెంట్స్ కావచ్చు, దానికి లార్జ్ మినిమం క్యుములేటివ్ ఇంక్రిమెంట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 150 కోట్లు అనమాట. ఇది కాకుండా నార్మల్ మినిమం క్యుములేటివ్ ఇంక్రిమెంటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 50 కోట్లుగా ఉంది. అలాగే ఎల్ఈడి లైట్స్కి సంబంధించి మినిమం క్యుములేటివ్ ఇంక్రీజ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 100 crores, అలాగే లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి 100 crores అనమాట. నార్మల్ ఇన్వెస్ట్మెంట్స్కి అయితే 20 crores ఇక్కడ పెట్టడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దేవికా రివర్ ప్రాజెక్ట్ గురించి. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజియన్ దేవికా రివర్ ప్రాజెక్ట్కి సంబంధించి అసలు దేవికా రివర్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ ఉంది, ఉదంపూర్ అనేది ఎక్కడ ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉదంపూర్లో దేవికా రివర్ ప్రాజెక్ట్ని చేపడుతూ ఉన్నారు. దీనికోసం మొత్తం 190 కోట్ల రూపాయలని ఈ ప్రాజెక్ట్కి కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ని 2019 మార్చిలో స్టార్ట్ చేశారనమాట. దీని కింద నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ ఎన్ఆర్సిపి కింద దీన్ని స్టార్ట్ చేయటం జరిగింది ఈ ప్రాజెక్ట్ని. దీని కింద బాతింగ్ ఘాట్స్ని తీసుకురావటం, అలాగే దేవికా రివర్ని వాటి యొక్క ఎంక్రోచ్మెంట్ని రిమూవ్ చేసి దాన్ని డెవలప్ చేయటం, న్యాచురల్ వాటర్ బాడీస్ని రీస్టోర్ చేయటం, అలాగే క్యాచ్మెంట్ ఏరియాస్ని డెవలప్ చేయటం, క్రిమేషన్ గ్రౌండ్ని డెవలప్ చేయటం, ఇలాంటివన్నీ చేస్తారు. ఇది మాత్రమే కాకుండా సీవేజ్కి సంబంధించి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని నెలకొల్పటం, అలాగే సీవేజ్ నెట్వర్క్ని మొత్తం 129.27 కిలోమీటర్ల మేర సీవేజ్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో ఆ సీవేజ్ నెట్వర్క్ని డెవలప్ చేయటం, అలాగే 2 క్రిమేషన్ ఘాట్స్ని తీసుకురావటం, ఫెన్సింగ్ మరియు ల్యాండ్స్కేపింగ్ చేయటం, చిన్న చిన్న హైడ్రో పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో ఈ హైడ్రో పవర్ ప్లాంట్స్ని నెలకొల్పటం, అలాగే 3 సోలార్ పవర్ ప్లాంట్స్ని నెలకొల్పటం, ఇవన్నీ కూడా ఇందులో భాగంగానే చేపడుతూ ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా రివర్స్లో పొల్యూషన్ని తగ్గించాలి, వాటర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. ఇక్కడ మనం చూస్తే అసలు దేవికా రివర్ ఏదైతే ఉందో ఇది ఉదంపూర్ డిస్ట్రిక్ట్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి శుద్ధ మహాదేవ్ టెంపుల్ అన్నటువంటి దాని దగ్గర ఇది ఆరిజినేట్ అవుతుంది. ఇది వెస్ట్రన్ పంజాబ్ వైపుగా అంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి అక్కడికి వెళ్ళి రావి రివర్లో ఇది కలుస్తుందన్నమాట. దీనిని రివర్ గంగాకి సిస్టర్గా హిందూస్ చెప్తూ ఉంటారు. అయితే 2020లో దేవికా బ్రిడ్జ్ అన్నటువంటి దాన్ని ఉదంపూర్లో కట్టడం జరిగింది. అంటే ఏంటి, ట్రాఫిక్ కంజెషన్ని తగ్గించేలాగా దీన్ని తీసుకొచ్చారు. దాని ద్వారా ఆర్మీ కాన్వాయ్స్, వెహికల్స్ ఇవన్నీ స్మూత్గా ప్యాసేజ్ అవ్వటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎన్సీఆర్పి అని చెప్పుకున్నాం, నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ అనేసి. దీన్ని 1995వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. ఒక సెంట్రల్లీ ఫండెడ్ స్కీమ్గా దీన్ని తీసుకొచ్చారు. దీని కింద ఏంటి, పొల్యూషన్కి సంబంధించి అంటే రివర్స్ యొక్క పొల్యూషన్ని ప్రివెంట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీని కింద ఎవరెవరు నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్, అలాగే నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ ఇవన్నీ కలిసి రివర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ని చేపడతాయి.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సేజ్ ఇనిషియేటివ్, సేజ్ పోర్టల్ గురించి. సేజ్ అంటే ఏంటి? సీనియర్ కేర్ ఏజింగ్ గ్రోత్ ఇంజన్ ఇనిషియేటివ్ అంటాము. ఎవరు తీసుకొచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వర్చువల్గా ఈ సేజ్ అన్నటువంటి ఇనిషియేటివ్ని, సేజ్ పోర్టల్ని ఎల్డర్లీ పర్సన్స్ కోసం తీసుకురావటం జరిగింది. దీనికోసం మొత్తం 100 కోట్ల రూపాయలని దీనికి అసైన్ చేశారు. దీని కింద ఏంటి? సిల్వర్ ఎకానమీ ఏదైతే ఉందో ఈ సిల్వర్ ఎకానమీని ప్రమోట్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో 100 కోట్ల రూపాయలని ఈ సేజ్ లేదా సీనియర్ కేర్ ఏజింగ్ గ్రోత్ ఇంజన్ అన్నటువంటి పోర్టల్కి ఇవ్వటం జరిగింది. అసలు సిల్వర్ ఎకానమీ అంటే ఏంటి? సిల్వర్ ఎకానమీ అని చెప్పుకున్నాం కదా. సిల్వర్ ఎకానమీ అంటే ఏంటి? గూడ్స్ మరియు సర్వీసెస్కి సంబంధించి ఓల్డర్ మరియు ఏజింగ్ పీపుల్ యొక్క పొటెన్షియల్ అంటే పర్చేసింగ్ పొటెన్షియల్ అనేది ఎలా ఉంది అంటే వాళ్ళ యొక్క కన్జంప్షన్కి సంబంధించి, లివింగ్కి సంబంధించి, హెల్త్ నీడ్స్కి సంబంధించి, గూడ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించిన ప్రొడక్షన్ ఎలా ఉంది, డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క కన్జంప్షన్ ఎలా ఉంది అన్నటువంటి దాన్ని తెలిపే ఎకానమీని సిల్వర్ ఎకానమీ అనేసి పిలుస్తూ ఉంటాం. అంటే ఏంటి? జెరంటాలజీ అంటే ఏజ్ గురించి స్టడీ చేసేటటువంటి దాన్ని మనం జెరంటాలజీ అంటాము. ఈ సోషల్ జెరంటాలజీకి సంబంధించి ఆ ఫీల్డ్ని అనలైజ్ చేయడానికి ఈ సిల్వర్ ఎకానమీ అన్నటువంటిది అంటే మనం ఒక ఎగ్జిస్టింగ్ ఎకనామిక్ సిస్టమ్ అన్నట్టుగా మనం చెప్పము. కాకపోతే ఏజింగ్ పాలసీకి సంబంధించిన ఒక ఇన్స్ట్రుమెంట్గా ఈ సిల్వర్ ఎకానమీని మనం పేర్కొంటాము. అంటే ఏంటి? ఒక పొటెన్షియల్ నీడ్స్ ఓరియంటెడ్ ఎకనామిక్ సిస్టమ్ని ఏజింగ్ పాపులేషన్కి సంబంధించి ఫామ్ చేయటానికి ఇదొక పొలిటికల్ ఐడియాగా సిల్వర్ ఎకానమీని చెప్తూ ఉంటాము. జెరెన్ టెక్నాలజీకి సంబంధించి ఒక మెయిన్ ఎలిమెంట్గా ఈ సిల్వర్ ఎకానమీని చెప్తాము. అలాంటి ఈ సిల్వర్ ఎకానమీకి సంబంధించి సేజ్ సీనియర్ కేర్ ఏజింగ్ గ్రోత్ ఇంజన్ అన్నటువంటి ఈ సేజ్ ఇనిషియేటివ్ని అలాగే సేజ్ పోర్టల్ని కూడా ఇండియా ఎల్డర్లీ కోసం మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ అయినటువంటి థావర్ చంద్ గెహ్లాట్ ఈయన ప్రారంభించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆపరేషన్ సాగర్ ఆరాక్ష 2 గురించి. రీసెంట్గా ఇండియా అలాగే శ్రీలంక రెండూ కూడా ఒక పొటెన్షియల్ ఎన్విరాన్మెంట్ డేంజర్ అయినటువంటి ఈ ఒక కెమికల్ లాడెన్ కంటైనర్ అన్నటువంటిది ఒక ప్రమాదంలో చిక్కుకుందనమాట. అంటే ఇందులో ఫైర్ అనేది వచ్చింది. దాన్ని కాపాడటానికి ఈ ఇండియా అలాగే శ్రీలంకన్ అథారిటీస్ రెండూ కూడా ఇందులో దాని యొక్క ఎఫర్ట్స్ని అందించాయి అన్నట్టుగా ఈ ఆర్టికల్ అనమాట. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఇందులో మన పొల్యూషన్ రెస్పాన్స్ వెజల్ ఏదైతే ఉంటుందో సముద్ర ప్రహారీ, ఇది కాకుండా మన ఆఫ్ షోర్ పెట్రోల్ వెజల్ అయినటువంటి వజ్ర, ఇవి రెండూ కూడా ఆ సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకురావటానికి చాలా ట్రై చేశాయి. మన ఇండియన్ కోస్ట్ గార్డ్ అన్నటువంటిది సౌత్ ఏషియా కోఆపరేటివ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాంట్లో మెంబర్గా ఉన్నాయి. దీని ద్వారా మన ఓషన్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని సేఫ్ గార్డ్ చేసుకునేటటువంటి రెస్పాన్సిబిలిటీకి మనం కమిట్ అయి ఉన్నాము అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ డేంజరస్ గూడ్స్ అంటాము. ఈ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ డేంజరస్ గూడ్స్ వెజల్లో ఏదైనా ఒక ఫైర్ అనేది కనుక వస్తే మొత్తం 1486 కంటైనర్స్ అనేవి ఉన్నాయి. కెమికల్ కార్గో వెజల్ అనమాట. ఇది ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ డేంజరస్ గూడ్స్గా క్లాసిఫై చేయటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా అంటే కెమికల్స్కి సంబంధించి ఐఎండిజీ కార్గోని హైలీ ఫ్లేమబుల్ నైట్రిక్ యాసిడ్కి సంబంధించి, మిథనాల్కి సంబంధించి, మిథైల్ అసిటేట్కి సంబంధించి, సోడియం హైడ్రాక్సైడ్కి సంబంధించి, పాలిస్టిరిన్ బీడ్స్కి సంబంధించి ఇలాంటి అన్ని కెమికల్స్ని కూడా ఇందులో అంటే ఈ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ డేంజరస్ గూడ్స్లో భాగంగా క్లాసిఫై చేయటం జరిగింది. అలాంటి ఒకటే ఇది కూడా అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్టార్టప్స్కి సంబంధించి. స్టార్టప్స్ ఎవరు రికగ్నైజ్ చేస్తారు? స్టార్టప్స్ని డిపార్ట్మెంట్ ఆఫ్ పాలసీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపిఐఐటి అంటాము. ఈ డిపిఐఐటి రికగ్నైజ్ చేసినట్టు ఇప్పటి వరకు ఎన్ని స్టార్టప్స్ ఉన్నాయి? 2021 జూన్ 3వ తేదీ వరకు చూసుకుంటే దాదాపు 50,000 స్టార్టప్స్ ఇప్పటికే రికగ్నైజ్ అయ్యాయి దీని కింద. ఇందులో 2020 ఏప్రిల్ నుంచే దాదాపు 19,896 స్టార్టప్స్ ఈ డిపిఐఐటి చేత రికగ్నైజ్ అయ్యాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఈ స్టార్టప్స్కి సంబంధించి స్టార్టప్ ఇండియా అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఈ స్టార్టప్ ఇండియా అన్నటువంటి ప్రోగ్రామ్ని లాంచ్ చేసినప్పటి నుంచి కూడా దాదాపు 623 డిస్ట్రిక్ట్స్లో ఈ స్టార్టప్స్ అనేవి స్ప్రెడ్ అయ్యాయి. ప్రతి స్టేట్, ప్రతి యూటీ అట్లీస్ట్ ఒక్క స్టార్టప్ని అయినా కూడా కలిగి ఉంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, యూపీ మరియు గుజరాత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ని కలిగి ఉన్నాయి.
దీనికి సంబంధించి లీడర్షిప్ టర్మ్స్ వచ్చేసరికి దాదాపు ఈ 45% స్టార్టప్స్కి ఉమెన్నే ఎంటర్ప్రెన్యూర్స్గా ఉన్నారు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. స్టాండప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీనికోసం మొత్తం 945 కోట్ల రూపాయలని దీనికి కేటాయించారు. ఇది మాత్రమే కాకుండా ఇంకా ఏమేమి తీసుకొచ్చారు, స్టార్టప్స్కి సంబంధించి ఫండ్స్ ఆఫ్ ఫండ్ స్కీమ్ అన్నటువంటి దాన్ని కూడా తీసుకొచ్చారు. ఏంటి, ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. దీనికోసం మొత్తం 10,000 కోట్ల రూపాయలని కేటాయించారు. అలాగే వీటికి సంబంధించి మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని కన్సీవ్ చేస్తూనే ఉన్నారు. అందులో DPIIT అన్నటువంటిది, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అన్నటువంటిది, నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ అనేసి, ప్రారంభం అన్నటువంటి స్టార్టప్ ఇండియా ఇంటర్నేషనల్ సమ్మిట్ని, అలాగే స్టేట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేసి, అలాగే గ్లోబల్ VC సమ్మిట్ అనేసి, ఇలా చాలా వాటిని ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే చాలా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తుందన్నమాట. ఈ స్టార్టప్స్ని ఇంక్రీజ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఒక్క 2020-21 సంవత్సరంలోనే దాదాపు 16,000 స్టార్టప్స్ రికగ్నైజ్ చేయబడ్డాయి వీటి కింద అనేసి చెప్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఫ్లయింగ్ ట్రైనింగ్ అకాడమీస్ గురించి. ఇండియా అన్నటువంటిది 8 కొత్త ఫ్లయింగ్ ట్రైనింగ్ అకాడమీస్ని నెలకొల్పుతూ ఉంది. దేని కింద వీటిని నెలకొల్పుతూ ఉంది? ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ FTO పాలసీ అనేటటువంటిది ఉంది. FTO పాలసీని ఎవరు తీసుకొచ్చారు? ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా AAI అన్నటువంటిది ఈ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ పాలసీని తీసుకురావటం జరిగింది. అది దీన్ని డెవలప్ చేస్తుంది. దాని కింద 8 ఫ్లయింగ్ ట్రైనింగ్ అకాడమీస్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ అకాడమీస్ని బెలగావిలోను, జల్గావన్లోను, కాలాబురాగిలోను, ఖజురహోలోను, అలాగే లీలాబారి, వీటన్నింటిలో ఈ అకాడమీస్ని నెలకొల్పుతూ ఉన్నారు. ఈ 8 FTOs ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఇండియాని గ్లోబల్ ఫ్లయింగ్ ట్రైనింగ్ హబ్గా తీర్చిదిద్దాలి. దీని ద్వారా ఇండియన్ క్యాడెట్స్ ఎవరైతే ఉంటారో ఫారిన్ FTOస్కి సంబంధించి వాళ్ళ యొక్క ఎక్స్ట్రోడస్ని ప్రివెంట్ చేయాలి అన్నట్టుగా దీన్ని తీసుకొచ్చారు. ఇది మాత్రమే కాకుండా ఈ FTOs అన్నటువంటిది ఫ్లయింగ్ ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్కి సంబంధించి, అంటే ఇండియాస్ నైబర్ కంట్రీస్లో క్యాడెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఫ్లయింగ్ ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్ కోసం డిజైన్ చేయబడ్డాయి. అంతేకాకుండా ఈ FTOs అన్నటువంటిది బిడ్డర్స్కి కూడా అట్రాక్టివ్గా ఉంటాయి. అంతేకాకుండా ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నటువంటిది మినిమం యాన్యువల్ రెంటల్ అనేటటువంటిది దీనికి ఉంటుంది. ఈ మినిమం యాన్యువల్ రెంటల్ని 15 లక్షలకి తగ్గించడం జరిగింది. అంతేకాకుండా ఈ కాన్సెప్ట్ని ఎయిర్పోర్ట్ లాయల్టీలోకి తీసుకురావటం జరిగింది. బిజినెస్ ఫ్రెండ్లీగా దీని యొక్క వెంచర్స్ని కూడా తయారు చేస్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సీడ్ మింట్ కిట్ ప్రోగ్రామ్ గురించి. సీడ్ మింట్ కిట్ ప్రోగ్రామ్ని ఎవరు తీసుకొచ్చారు? యూనియన్ అగ్రికల్చర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అని చెప్పచ్చు. ఈ మినిస్ట్రీ సీడ్ మింట్ కిట్స్కి సంబంధించి, అంటే ఏంటి, వేరియస్ సీడ్స్కి సంబంధించి హయ్యర్ ఈల్డింగ్ వెరైటీస్ ఏవైతే ఉంటాయో, అంటే పల్సెస్కి కానీ ఆయిల్ సీడ్స్కి సంబంధించి ఏవైతే ఈ సీడ్స్ అనేవి ఉంటాయో వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఈ సీడ్ మింట్ కిట్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేశారు. దీని కింద కొత్త వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫార్మర్స్కి ఇవ్వటం జరుగుతుంది. అంటే సీడ్ రీప్లేస్మెంట్ రేట్ని కూడా ఇంక్రీజ్ చేస్తారు. ఈ మినీ కిట్స్ని సెంట్రల్ ఏజెన్సీస్ అన్నటువంటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అందులో నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ కావచ్చు, నాఫెడ్ కావచ్చు, అలాగే గుజరాత్ స్టేట్ సీడ్స్ కార్పొరేషన్ కావచ్చు, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కింద వీటిని ఇవ్వటం జరుగుతుంది. అలాగే దాదాపు ఇప్పటి వరకు 20 లక్షల సీడ్ మింట్ కిట్స్ని పల్సెస్కి సంబంధించి ఇవి లాస్ట్ ఇయర్తో పోలిస్తే 10 టైమ్స్ ఎక్కువ అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అలాగే సోయాబీన్కి సంబంధించిన మినీ కిట్స్ని, గ్రౌండ్నట్కి సంబంధించిన మినీ కిట్స్ని, వీటన్నింటినీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఫార్మర్స్కి ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కింద అందిస్తున్నాము అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్. ఎవరికి? హెల్త్ వర్కర్స్కి సంబంధించినటువంటి ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. గవర్నమెంట్ అన్నటువంటిది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ని, ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ని హెల్త్ వర్కర్స్ ఎవరైతే కోవిడ్-19తో ఫైట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి 2021 ఏప్రిల్ 24వ తేదీ 2001 నుంచి 1 సంవత్సరం పాటు వాళ్ళకి ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ని ఇవ్వటం జరుగుతుంది. దీని కింద ఏంటి, హెల్త్ వర్కర్స్కి సంబంధించి వాళ్ళ యొక్క డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో
అంటే వాళ్ళందరూ కూడా ఈ కోవిడ్-19కి సంబంధించి వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది వర్తిస్తుంది. దీనిని న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఈ NIACL అంటాము, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అన్నటువంటి దాని కింద ఇన్సూరెన్స్ పాలసీని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అసలు దీని కింద ఈ ఇన్సూరెన్స్ పాలసీ ఏదైతే ఉందో ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2020వ సంవత్సరంలో మార్చిలో దీనిని లాంచ్ చేయడం జరిగింది. దీనిని ఇప్పటి వరకు 2 సార్లు ఎక్స్టెండ్ చేశారు. దీని కింద ఏంటి, పర్సనల్ యాక్సిడెంట్ అయితే 50 lakhs వరకు హెల్త్ కేర్ ప్రొవైడర్స్కి ఇస్తారు. అలాగే వాళ్ళలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ని, అలాగే ప్రైవేట్ హెల్త్ వర్కర్స్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయటం జరిగింది. వాళ్ళు కోవిడ్-19 పేషెంట్స్తో ఎక్కువగా డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ ఇంపాక్ట్ అయ్యేటటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళని ఇందులో యాడ్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వన్ నేషన్ వన్ స్టాండర్డ్ మిషన్ గురించి. రీసెంట్గా రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ RDSO అన్నటువంటిది ఇండియన్ రైల్వేస్కి సంబంధించిందనమాట. ఇది ఒక స్టాండర్డ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లేదా SDO అంటాం. ఈ స్టాండర్డ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ని వన్ నేషన్ వన్ స్టాండర్డ్ అన్నటువంటి మిషన్ కింద తీసుకురావటం జరిగింది. ఈ వన్ నేషన్ వన్ స్టాండర్డ్ మిషన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ తీసుకొచ్చింది. ఈ RDSO ఏదైతే ఉందో రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద R&D వింగ్గా పనిచేస్తూ ఉంది. ఇది ఇండియా యొక్క లీడింగ్ స్టాండర్డ్ ఫార్ములేటింగ్ బాడీస్లో ఇది కూడా ఒకటి. దీని యొక్క రైల్వే సెక్టార్ అన్నటువంటిది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి లక్నోలో ఉంది. అయితే ఇప్పుడు వన్ నేషన్ వన్ స్టాండర్డ్ మిషన్ ఏదైతే ఉందో దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2019లో దీన్ని ఫస్ట్ టైం తీసుకురావటం జరిగింది. దీని ద్వారా వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ లైన్లోనే దీన్ని కూడా తీసుకురావటం జరిగింది. అంటే క్వాలిటీ ప్రొడక్ట్స్కి సంబంధించి వాటిని ఎన్ష్యూర్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు. ఈ వన్ నేషన్ వన్ స్టాండర్డ్ విజన్ని అటెండ్ చేయడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అన్నటువంటిది ఈ SDO లేదా స్టాండర్డ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ని రికగ్నైజ్ చేయటం జరిగింది. ఈ రికగ్నిషన్ అన్నటువంటిది 3 సంవత్సరాల పాటు వ్యాలిడ్గా ఉంటుంది. దీని తర్వాత అంటే ఈ వ్యాలిడిటీ పీరియడ్ ముగిసిన తర్వాత మళ్ళీ రెన్యూవల్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఏ ఆబ్జెక్టివ్తో దీన్ని తీసుకొచ్చారు అంటే ఒకటి వచ్చేసరికి ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటిగ్రేటింగ్ అలాగే అగ్రిగేటింగ్ ఎగ్జిస్టింగ్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డొమైన్ స్పెసిఫిక్ ఎక్స్పర్టైజ్ని డెడికేట్ చేస్తూ అంటే వేరియస్ ఆర్గనైజేషన్కి అవైలబుల్గా ఉండేలాగా స్పెసిఫిక్ సెక్టార్కి సంబంధించి స్టాండర్డ్స్ని డెవలప్ చేసేలాగా దీన్ని తీసుకొచ్చారు. అంటే ఏంటి, మల్టిపుల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక టెంప్లెట్ని అంటే స్టాండర్డ్స్కి సంబంధించి ఒక టెంప్లెట్ని డెవలప్ చేసుకోవడానికి ఈ ఐడియా అన్నది ఉపయోగపడుతుంది. అలాగే స్టాండర్డ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించి కన్వర్జెన్స్ అనేటటువంటి దాన్ని తీసుకురావాలి. వన్ నేషన్ వన్ స్టాండర్డ్ అన్నటువంటి దాన్ని ఒక సబ్జెక్ట్గా తీసుకోవటానికి ఈ కన్వర్జెన్స్ అనేది ఉపయోగపడుతుంది. దీని కింద ఏంటి, ఇండియాకి సంబంధించి ఒక లాంగ్ రన్ బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేయటానికి అలాగే ఇండియన్ స్టాండర్డ్స్కి మార్కెట్ రిలవెన్స్ని తీసుకురావటానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇది కాకుండా ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి ఇంకా ఏమేమి ఇనిషియేటివ్స్ వచ్చాయి? ఇనిషియేటివ్స్ బై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ఏమేమి ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది? ఒకటి వచ్చేసరికి BIS కేర్ అన్నటువంటి ఒక యాప్ని తీసుకురావటం జరిగింది. ఈ యాప్ కింద ISI మార్కెట్ మరియు హాల్ మార్కెట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అథెంటిసిటీని మనం చెక్ చేసుకోవచ్చు. రెండవది వచ్చేసరికి కోవిడ్-19కి సంబంధించి స్టాండర్డ్స్ని సెట్ చేయటం జరిగింది. అంటే N95 మాస్క్కి సంబంధించి, సర్జికల్ మాస్క్కి సంబంధించి, ఐ ప్రొటెక్టార్స్కి సంబంధించి వీటన్నింటికి సంబంధించిన లైసెన్స్ని గ్రాంట్ చేయటం జరిగింది. అలాగే వెంటిలేటర్స్ కావచ్చు, PPE కిట్స్ అంటే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కిట్స్ కావచ్చు, ఇలా వీటన్నింటికి సంబంధించి కొన్ని స్టాండర్డ్స్ని సెట్ చేయటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ QCO అంటాము. అంటే ఏంటి, స్టాండర్డ్స్ని మ్యాండేటరీగా చేయటానికి క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ని కూడా ఫార్ములేట్ చేయటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా కన్జ్యూమర్ ఎంగేజ్మెంట్ వచ్చేలాగా కన్జ్యూమర్ ఎంగేజ్మెంట్ని ఎన్ష్యూర్ చేసేలాగా ఒక పోర్టల్ని కూడా తీసుకురావటం జరిగింది. ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అన్నటువంటిది BIS యాక్ట్ 2016 దీని కింద ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అన్నటువంటిది తీసుకురాబడింది. 1986వ సంవత్సరంలోనే ఈ BIS అన్నటువంటి దాన్ని డెవలప్ చేశారు.
అయితే మళ్ళీ కొత్తగా 2016లో ఒక యాక్ట్ని తీసుకొచ్చి 2017 అక్టోబర్ నుంచి కూడా ఇది అందుబాటులోకి వచ్చింది. దీని కింద ఏంటి, స్టాండర్డైజేషన్కి సంబంధించి, మార్కింగ్కి సంబంధించి, గూడ్స్కి సంబంధించిన క్వాలిటీ సర్టిఫికేషన్ గురించి కొన్ని యాక్టివిటీస్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్కి ఈ BIS అన్నటువంటిది కొన్ని స్టాండర్డ్స్ని సెట్ చేయటం జరుగుతుంది. BIS అన్నటువంటి దాన్ని నేషనల్ స్టాండర్డ్స్ బాడీ ఆఫ్ ఇండియా. ఈ 2016లో తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో అది ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ని నేషనల్ స్టాండర్డ్స్ బాడీ ఆఫ్ ఇండియాగా ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ మిల్క్ డే. వరల్డ్ మిల్క్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీని మనం వరల్డ్ మిల్క్ డేగా జరుపుకుంటాము. అలాగే మన ఇండియాలో డైరీ సెక్టార్ అనేది ఎలా ఉంది అన్నటువంటి ఆర్టికల్ ఇది. ఈ అకేషన్ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్, దీనికి సంబంధించిన మినిస్ట్రీ అదే కదా, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరింగ్, అనిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్ అన్నటువంటిది గోపాల్ రత్న అవార్డ్స్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. ఏం అవార్డ్స్? గోపాల్ రత్న అన్నటువంటి అవార్డ్స్ని లాంచ్ చేసింది. ఇది మాత్రమే కాకుండా ఈ గోపాల అన్నటువంటి ఒక యాప్ని తీసుకురావటం జరిగింది. దీనిని ఉమాంగ్ ప్లాట్ఫామ్లో ఇంటిగ్రేట్ చేయటం జరిగింది. అసలు ఇందాక చెప్పుకున్నాం కదా ఈ ఉమాంగ్ అన్నటువంటి ప్లాట్ఫామ్లో ఇంటిగ్రేట్ చేశారు అనేసి. ఈ ఉమాంగ్ ప్లాట్ఫామ్ ఏంటి? యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ లేదా ఉమాంగ్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇది ఒక యూనిఫైడ్, సెక్యూర్, మల్టీ ఛానల్, మల్టీ ప్లాట్ఫామ్, మల్టీలింగ్యువల్ అలాగే మల్టీ సర్వీస్ మొబైల్ యాప్. దీనిని డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఈ ఇనిషియేటివ్ కింద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, MIT అంటాము, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నటువంటిది 2017వ సంవత్సరంలో ఈ ఉమాంగ్ ప్లాట్ఫామ్ని తీసుకురావటం జరిగింది. ఇది ఒక యూనిఫైడ్ అప్లికేషన్ అన్నమాట. దీని కింద EPFO సర్వీసెస్, ఆధార్, పెన్షన్, ఈ పాఠశాల, ఈ ల్యాండ్ రికార్డ్స్, క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్, ఇలా ఈ గవర్నమెంట్ సర్వీసెస్ని పాన్ ఇండియా వైడ్గా నెంబర్ ఆఫ్ సర్వీసెస్ని ఈ ఉమాంగ్ అన్నటువంటి మొబైల్ యాప్ అన్నటువంటిది, ఈ ఉమాంగ్ అన్నటువంటి ప్లాట్ఫామ్ అన్నటువంటిది అందిస్తుంది. అయితే ఇక్కడ వచ్చేసరికి వరల్డ్ మిల్క్ డే అన్నటువంటి దాన్ని ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ FAO అన్నటువంటిది 2001వ సంవత్సరం నుంచి ఈ వరల్డ్ మిల్క్ డేని అబ్జర్వ్ చేస్తూ వస్తుంది. డైరీ సెక్టార్లో ఏవైతే కనెక్టెడ్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయో వాటి మీద ఒక అటెన్షన్ తీసుకురావాలి, డైరీ సెక్టార్ని పెంపొందించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ వరల్డ్ మిల్క్ డేని జరుపుకుంటూ ఉన్నాము. ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అన్నది యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీస్లో ఇది కూడా ఒకటి. అయితే 2021కి సంబంధించి వరల్డ్ మిల్క్ డే యొక్క థీమ్ ఏంటి అంటే ఫోకస్ ఆన్ సస్టైనబిలిటీ ఇన్ ద డైరీ సెక్టార్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. అయితే ఈ వరల్డ్ మిల్క్ డే సందర్భంగా గోపాలరత్న అన్నటువంటి అవార్డ్స్ని తీసుకొచ్చాము అని చెప్పుకున్నాం కదా. ఈ గోపాలరత్న అవార్డ్స్ అన్నవి నేషనల్ అవార్డ్స్ అన్నమాట. క్యాటిల్ మరియు డైరీ సెక్టార్కి సంబంధించి మన ఇండిజినస్ బ్రీడ్స్కి సంబంధించిన ప్రమోషన్, అలాగే బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ని ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళకి మొత్తం 3 కేటగిరీస్లో ఈ గోపాలరత్న అన్నటువంటి అవార్డుని ఇవ్వటం జరుగుతుంది. అందులో ఒకటి వచ్చేసరికి బెస్ట్ డైరీ ఫార్మర్కి సంబంధించి, రెండవది బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నీషియన్కి, మూడవది వచ్చేసరికి బెస్ట్ డైరీ కోఆపరేటివ్ లేదా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లేదా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ FPO అంటాము. ఇలా 3 కేటగిరీస్లో ఈ గోపాలరత్న అన్నటువంటి అవార్డుని ఇస్తారు. అలాగే ఈ గోపాల అన్నటువంటి యాప్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఫార్మర్స్కి సంబంధించి, డైరెక్ట్ యూస్కి సంబంధించి అంటే లైవ్ స్టాక్ మేనేజ్మెంట్కి సంబంధించి, క్వాలిటీ బ్రీడింగ్ సర్వీసెస్ అవైలబిలిటీకి సంబంధించి ఈ గోపాల యాప్లో దాని యొక్క డీటెయిల్స్ని ఉంచటం జరుగుతుంది. ఇది కాకుండా అసలు మనం డైరీ సెక్టార్కి సంబంధించి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాము? ఒకటి వచ్చేసరికి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ డైరీ డెవలప్మెంట్ అన్నటువంటి దాన్ని 2022కి సంబంధించి తీసుకురావటం జరిగింది. ఇక రెండవది వచ్చేసరికి నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని, అలాగే నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా పశు ఆధార్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఈ పశు ఆధార్ అంటే ఏంటి? ఆ పశువులకి కూడా ఒక యూనిక్ ఐడిని ఇవ్వటం జరుగుతుందన్నమాట. అంటే ఆ యానిమల్స్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాటిని ఈజీగా ట్రేస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
నెక్స్ట్ వచ్చేసరికి రాష్ట్రీయ గోకుల్ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ అన్నటువంటి దాన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 2019వ సంవత్సరంలో దీన్ని లాంచ్ చేయటం జరిగింది. దీని కింద గోకుల్ గ్రామ్స్ అన్నటువంటి వాటిని సెటప్ చేసి ఇంటిగ్రేటెడ్ క్యాటిల్ డెవలప్మెంట్ సెంటర్స్గా వాటిని అభివృద్ధి చేయాలి అన్నటువంటి లక్ష్యంతో వీటిని తీసుకొచ్చారు. ఇది మాత్రమే కాకుండా పాలకి సంబంధించి అంటే డైరీ సెక్టార్కి సంబంధించి వైట్ రెవల్యూషన్ అనేటటువంటిది మనకి ఉంది. వైట్ రెవల్యూషన్కి ఫాదర్గా ఎవరిని చెప్తారు? డాక్టర్ వర్గీస్ కురియన్ ఈయనని చెప్తారనమాట. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించి, అలాగే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్కి సంబంధించి ఇలా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఆయన కిందే డెవలప్ అయ్యాయి. వైట్ రెవల్యూషన్ అన్నటువంటిది 1970లలో స్టార్ట్ అయింది. దీని కింద విలేజ్ మిల్క్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్స్ని స్టార్ట్ చేశారు. ఇది కొన్ని ఫేజెస్లో సాగిందనమాట. అంటే ఫేజ్ 1 అనేసి, ఫేజ్ 2 అనేసి, ఫేజ్ 3 అనేసి ఇలా మొత్తం 3 ఫేజెస్లో ఈ వైట్ రెవల్యూషన్ అన్నటువంటిది సాగింది. అంటే ఎప్పటి నుంచి? 1970 సంవత్సరం నుంచి 1996 వరకు కూడా మొత్తం 3 ఫేజెస్లో ఈ వైట్ రెవల్యూషన్ అన్నటువంటిది జరిగింది. ఇందులో ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి 1970 నుంచి 1980 వరకు ఫస్ట్ ఫేజ్ అన్నటువంటిది కొనసాగింది. సెకండ్ ఫేజ్ వచ్చేసరికి 1981 నుంచి 85 వరకు. ఫేజ్ 3 వచ్చేసరికి 1985 నుంచి 96వ సంవత్సరం వరకు కూడా ఫేజ్ 3 అన్నటువంటిది కొనసాగింది. దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి? అసలు ఈ వైట్ రెవల్యూషన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఒకటి వచ్చేసరికి మిల్క్ ప్రొడక్షన్ని పెంచాలి. రెండవది వచ్చేసరికి రూరల్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ని పెంచాలి. మూడవది వచ్చేసరికి ప్రైస్ అంటే కన్జ్యూమర్కి రీజనబుల్ ప్రైజెస్లోనే మిల్క్ అందుబాటులో ఉండేలాగా చూడాలి అన్నటువంటి ఆబ్జెక్టివ్స్తో దీన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం వరల్డ్స్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్గా ఇండియా అనేది ఉంది. మొత్తం దాంట్లో 22% మిల్క్ ప్రొడక్షన్ అన్నటువంటిది మన ఇండియా నుంచే వెళ్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి GEM గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ గురించి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కన్స్యూమర్ అఫైర్స్. ఎవరు మినిస్టర్? పీయూష్ గోయల్. ఈయన గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్కి సంబంధించి ఒక పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ అనమాట. దీని యొక్క స్కోప్ని ఎక్కువ మంది పార్టిసిపేషన్ ఉండేలాగా GEM పోర్టల్కి సంబంధించి అంటే ప్రోడక్ట్స్కి మరియు సర్వీసెస్కి సంబంధించి పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ కోసం ఈ GEM పోర్టల్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది కదా. ఈ పోర్టల్కి ఇంకొంచెం మేము ఎక్స్టెన్షన్ అనేది ఇస్తూ ఉన్నాము, దీని యొక్క స్కోప్ని ఎక్స్పాండ్ చేస్తున్నాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఈ GEM అన్నటువంటిది ఆన్లైన్ మార్కెట్ ప్లేస్. దీనిని ఎప్పుడు లాంచ్ చేశారు? 2016వ సంవత్సరంలో లాంచ్ చేశారు. దీని కింద పబ్లిక్ ప్రొక్యూర్మెంట్స్ అవి కూడా గూడ్స్ మరియు సర్వీసెస్కి సంబంధించి ఈ రెండింటికి సంబంధించి పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ని తీసుకొచ్చేలాగా ఇది కూడా దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలని యాన్యువల్గా ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా వస్తూ ఉంది. దీనిని ఎవరు డెవలప్ చేశారు? ఈ GEM పోర్టల్ అనేటటువంటి దాన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సప్లైస్ అండ్ డిస్పోజల్. ఇది నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్. ఈ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్తో టెక్నికల్ సపోర్ట్ని తీసుకొని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సప్లైస్ అండ్ డిస్పోజల్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవి రెండు కలిసి ఈ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఏంటి? అసలు దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ. అంటే ఏంటి? దీని ద్వారా హ్యూమన్ ఇంటర్ఫేస్ని తగ్గిస్తుంది. వెండర్ రిజిస్ట్రేషన్కి సంబంధించి, ప్లేస్మెంట్కి సంబంధించి, పేమెంట్ ప్రాసెస్కి సంబంధించి గ్రేట్ ఎక్స్టెంట్స్ని కల్పిస్తుంది. రెండవది వచ్చేసరికి ఎఫిషియన్సీ. అంటే కొన్ని మినిట్స్లోనే మొత్తం ఇదంతా కంప్లీట్ అయ్యేలాగా దీని యొక్క ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. మూడవది వచ్చేసి సెక్యూర్. అంటే సెక్యూరిటీ మరియు సేఫ్ అన్నటువంటిది. అంటే ఏంటి? సెక్యూర్ ప్లాట్ఫామ్ని ఇది కల్పించడం జరుగుతుంది అన్ని డాక్యుమెంట్స్కి సంబంధించి కూడా. అలాగే వేరియస్ స్టేజెస్కి సంబంధించి బయర్స్ మరియు సెల్లర్స్కి ఈ సైన్ అనేది ఉంటుంది కాబట్టి ఇది చాలా సేఫ్. ఇది మాత్రమే కాకుండా గవర్నమెంట్కి సేవింగ్స్ అనేవి ఉంటాయి. అంటే ఏంటి? గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్ని తీసుకురావటం వల్ల ఈ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ప్రైసెస్ అనేవి సబ్స్టాన్షియల్గా రెడ్యూస్ అయ్యాయి. దీనివల్ల యూజ్కి సంబంధించి ట్రాన్స్పరెన్సీ, ఎఫిషియన్సీ మరియు ఈజీ అనేటటువంటివి పెరిగాయి. దాంతో సేవింగ్స్ అనేవి గవర్నమెంట్కి వచ్చాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెకండ్ పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ గురించి.
మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అన్నటువంటిది రీసెంట్గా సెకండ్ పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ని ఇవ్వటం జరిగింది. ఇందులో మొత్తం 108 ఐటమ్స్ని కవర్ చేయటం జరిగింది. అంటే ఏంటి, డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఇండిజినైజేషన్ని ప్రమోట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో మొత్తం 108 ప్రోడక్ట్స్ని ఈ లిస్టులో చేర్చడం జరిగింది. దీని ద్వారా ఏంటి, పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్ కూడా రెండు కూడా ఇండిజినైజేషన్కి సంబంధించి మనకి యాక్టివ్గా పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. అంతేకాకుండా దీని యొక్క ట్విన్ ఆబ్జెక్టివ్స్ అయినటువంటి ఏమేంటి రెండు, ఒకటి సెల్ఫ్ రిలయన్స్ని అచీవ్ చేయాలి అన్నటువంటిది, రెండవది డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయాలి అన్నటువంటిది. ఈ రెండు ఆబ్జెక్ట్స్ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఇది ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఈ సెకండ్ పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ని తీసుకురావటం జరిగింది. దీనిని డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020 దీని ప్రకారమే, ఈ ప్రొవిజన్స్ ప్రకారమే ఇండిజినస్ సోర్స్కి సంబంధించి మొత్తం 108 ఐటమ్స్ని ఇప్పుడు ప్రొక్యూర్ చేసుకుంటూ ఉన్నాము. ఈ సెకండ్ లిస్ట్కి సంబంధించి ఒక వెపన్స్ అలాగే కొన్ని సిస్టమ్స్ మీద స్పెషల్ ఫోకస్ని పెట్టడం జరిగింది. ఈ సెకండ్ పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్లో కాంప్లెక్స్ సిస్టమ్స్, సెన్సార్స్, సిమ్యులేటర్స్, వెపన్స్, అమ్యునిషన్స్ అంటే హెలికాప్టర్స్, నెక్స్ట్ జనరేషన్ కార్బెట్స్, అలాగే ఎయిర్ బార్న్ ఎర్లీ వార్నింగ్ కంట్రోల్ సిస్టమ్స్, మీడియం పవర్ రేడార్స్, అలాగే MRSAM వెపన్ సిస్టమ్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఈ సెకండ్ లిస్ట్ ఏదైతే ఉందో దీన్ని ప్రోగ్రెసివ్గా ఇంప్లిమెంట్ చేయాలి. అది కూడా ఎప్పటి నుంచి, డిసెంబర్ 2021 నుంచి డిసెంబర్ 2025 వరకు దీన్ని ప్రోగ్రెసివ్గా ప్లాన్ చేస్తూ ఉంటారు. 2020 సంవత్సరం ఫిబ్రవరిలోకి వచ్చేసరికి ఫస్ట్ పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ని తీసుకొచ్చారు. ఇందులో ఏంటి, ఫస్ట్ పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్, ఇందులో మొత్తం 101 ఐటమ్స్ అనేటటువంటి వాటిని నోటిఫై చేశారు. అప్పట్లో ఈ కొన్ని ఎక్విప్మెంట్కి సంబంధించి అంటే ప్రోగ్రెసివ్గా మన యొక్క డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఎంకరేజ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఫస్ట్ టైం 2020 ఫిబ్రవరిలో దీన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు 2021లో సెకండ్ పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ని తీసుకొచ్చారు. ఇందులో మొత్తం 108 ఐటమ్స్ని పెట్టడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ క్రిటికల్ కీ స్టార్టింగ్ మెటీరియల్స్, డ్రగ్ ఇంటర్మీడియరీస్ అండ్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. వీటికి సంబంధించినటువంటి PLI స్కీమ్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అన్నటువంటిది ఈ PLI స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. దీని కింద ఏంటి, ఇంపోర్ట్ డిపెండెన్స్ని తగ్గించాలి, క్రిటికల్ బల్క్ డ్రగ్స్కి సంబంధించి వాటి యొక్క ఇంపోర్ట్ని తగ్గించాలి, సెల్ఫ్ రిలయన్స్ని తీసుకురావాలి అన్నటువంటి ఆబ్జెక్టివ్తో ఈ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. వేటికి సంబంధించి ఈ కీ స్టార్టింగ్ మెటీరియల్స్ కావచ్చు, డ్రగ్ ఇంటర్మీడియరీస్ కావచ్చు, అలాగే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్కి కావచ్చు. వీటికి సంబంధించి మొత్తం 6,940 కోట్ల రూపాయలని ఎప్పటికి గాను 2020-21 నుంచి 2029-30 వరకు ఇన్ని కోట్ల రూపాయలని దీనికోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంటే ఏంటి, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రమోట్ చేయాలి, గ్రీన్ఫీల్డ్ ప్లాంట్స్ని సెటప్ చేయాలి. దీని ద్వారా డొమెస్టిక్ వాల్యూ అడిషన్ని మినిమైజ్ చేసి 4 టార్గెట్ సెగ్మెంట్స్కి సంబంధించి మొత్తం 6,940 కోట్ల రూపాయలని ఇవ్వటం జరిగింది. దీని కింద ఏంటి, మన యొక్క కంట్రీ సెల్ఫ్ రిలయంట్గా మారాలి, బల్క్ డ్రగ్స్కి సంబంధించి లార్జ్ ఎక్స్టెంట్లో ఇది అంటే ఇంప్రూవ్ అవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT కింద ఎకనామిక్ అడ్వైజర్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఈ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫీస్ అన్నటువంటిది ఈ 8 కోర్ ఇండస్ట్రీస్కి సంబంధించి ICI అంటాము. 2021 ఏప్రిల్కి సంబంధించి ఈ ఇండెక్స్ని ఇవ్వటం జరిగింది. ఈ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఇటు కంబైన్డ్గాను అటు ఇండివిడ్యువల్ పర్ఫార్మెన్స్కి సంబంధించి కూడా మొత్తం 8 కోర్ ఇండస్ట్రీస్ని కూడా తీసుకుంటారు. ఆ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటి, ఒకటి వచ్చేసి కోల్, రెండవది క్రూడ్ ఆయిల్, మూడవది న్యాచురల్ గ్యాస్, నాలుగవది రిఫైనరీ ప్రోడక్ట్స్, ఐదవది ఫర్టిలైజర్స్, ఆరవది స్టీల్, ఏడవది సిమెంట్, చివరిగా 8వది ఎలక్ట్రిసిటీ. ఈ 8ంటికి సంబంధించి 8 కోర్ ఇండస్ట్రీస్ అంటాము. అంటే ఎందుకని వీటిని కోర్ ఇండస్ట్రీస్ అంటాము, మనకి సంబంధించి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో 40.27% ఈ 8 కోర్ ఇండస్ట్రీస్వే ఉన్నాయి. అంటే మిగిలిన మొత్తం ఇండస్ట్రీస్ కలిపితే 60% ఉంటే ఈ 8 ఇండస్ట్రీస్ మాత్రమే 40% ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో పాలు పంచుకుంటూ ఉన్నాయి. కాబట్టే వీటిని కోర్ ఇండస్ట్రీస్ అనేసి పిలుస్తూ ఉన్నాము.
అయితే ప్రస్తుతం ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, అటు కంబైన్డ్ గాను ఇటు ఇండివిజువల్ గాను వీటి యొక్క పర్ఫార్మెన్స్కి సంబంధించి ఇవ్వటం జరుగుతుంది అనేసి. కంబైన్డ్గా చూసుకుంటే మొత్తం 56.1% ప్రొవిజనల్గా ఇంక్రీజ్ అనేది జరిగింది. అంటే 2020 ఏప్రిల్తో కంపేర్ చేసుకుంటే 2021 ఏప్రిల్కి వచ్చేసరికి 51.6% వీటి యొక్క ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇది కాకుండా ఇంకా ఇండివిజువల్గా చూసుకుంటే కొన్ని వచ్చేసి వీటిలో ప్లస్ అనేది నమోదైంది, వీటిలో పాజిటివ్ రేట్స్, ఇంకొన్నింటిలో వచ్చేసరికి మైనస్ కూడా నమోదవ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్రాఫ్ట్స్మెన్ ట్రైనింగ్ స్కీమ్ గురించి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ DTG అన్నటువంటిది ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్కి సంబంధించి ఇది 2020 డిసెంబర్లో జరిగిందనమాట. ఎవరి కోసం? ఈ క్రాఫ్ట్స్మెన్ ట్రైనింగ్ స్కీమ్ కోసం అకాడమిక్ సెషన్కి సంబంధించి 2020-21కి సంబంధించిన అకాడమిక్ సెషన్కి సంబంధించి దానికి సంబంధించిన రిజల్ట్ని ఇవ్వటం జరిగింది. క్రాఫ్ట్స్మెన్ ట్రైనింగ్ స్కీమ్ ఏదైతే ఉందో దీనిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది 1950 సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. దీని ద్వారా 50 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ని వేరియస్ వొకేషనల్ ట్రేడ్కి సంబంధించి స్కిల్స్ని ఇవ్వటానికి ఇది ఉపయోగిస్తూ ఉంది. దీనిని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే ఇక్కడ ఉంది కదా, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ అన్నటువంటిది ఎవరి కింద పనిచేస్తుంది? ఇది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కింద ఈ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ అన్నటువంటిది పనిచేస్తుంది. ఇది ఈ క్రాఫ్ట్స్మెన్ ట్రైనింగ్ స్కీమ్ అన్నటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? మన డొమెస్టిక్ ఇండస్ట్రీకి సంబంధించి డిఫరెంట్ ట్రేడ్స్ అనేవి ఉంటాయి. అందులో స్కిల్డ్ వర్కర్స్ని స్టడీ ఫ్లో చేస్తూ ఉండాలి. అంటే ఏంటి? స్కిల్డ్ వర్కర్స్ని ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో దీని కింద వొకేషనల్ ట్రైనింగ్ని అటు సెంటర్ గవర్నమెంట్ ఇటు స్టేట్ గవర్నమెంట్ కూడా ఇస్తూ ఉంటుందన్నమాట. దీని కింద ట్రైనింగ్ స్కీమ్స్ని అటు నేషనల్ లెవెల్లోనూ పాలసీ ఎవాల్యూషన్లోనూ అలాగే ట్రైనింగ్ స్టాండర్డ్స్ని సెట్ చేయటంలోనూ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయడానికి సర్టిఫికేషన్ని ఇవ్వటానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ UT అడ్మినిస్ట్రేటర్స్ దీని యొక్క ట్రైనింగ్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో పాల్గొంటారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అన్నటువంటిది ఈ హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. దేనికోసం? హార్టికల్చర్ ప్రొడ్యూస్కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ని ప్రమోట్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో యూనియన్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్ ఈ హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేశారు. హార్టికల్చర్ అంటే ఏంటి? ఇది ప్లాంట్ అగ్రికల్చర్కి సంబంధించిన ఒక బ్రాంచ్గా మనం చెప్పుకోవచ్చు. దీని కింద గార్డెన్ క్రాప్స్, జనరల్గా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇలాంటి వాటిని గ్రో చేసేటటువంటి దీన్ని హార్టికల్చర్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. అయితే దీని కింద హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చాము అని చెప్పాం కదా. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్గా, సెంట్రల్ సెక్టార్ ప్రోగ్రామ్గా దీన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద హార్టికల్చర్ క్లస్టర్స్ని రీజనల్గా, జాగ్రఫికల్ కాన్సన్ట్రేషన్గా అంటే టార్గెటెడ్ హార్టికల్చర్ క్రాప్స్కి సంబంధించి దీన్ని ఏర్పాటు చేస్తారు. దీనిని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? నేషనల్ హార్టికల్చర్ బోర్డ్. ఇది ఈ అగ్రికల్చర్ మినిస్ట్రీ కింద ఉంటుందన్నమాట. ఈ నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ అన్నటువంటిది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అయితే ప్రస్తుతం పైలట్ ఫేజ్లోకి వచ్చేసరికి ఈ ప్రోగ్రామ్ని మొత్తం 12 హార్టికల్చర్ క్లస్టర్స్గా అంటే మొత్తం 53 హార్టికల్చర్ క్లస్టర్స్ ఉంటే అందులో ఫస్ట్ 12 హార్టికల్చర్ క్లస్టర్స్ని పైలట్ ఫేజ్లో ఈ ప్రోగ్రామ్ కింద సెలెక్ట్ చేయటం జరిగింది. ఈ క్లస్టర్స్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? క్లస్టర్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అన్నటువంటివి స్టేట్ మరియు UT గవర్నమెంట్స్ యొక్క రికమెండేషన్స్తో ఈ క్లస్టర్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అన్నవి అపాయింట్ చేయబడతాయి. అవి ఈ క్లస్టర్స్ని ఇంప్లిమెంట్ చేస్తాయి. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? అసలు ఈ హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ఒకటి వచ్చేసి ఇండియన్ హార్టికల్చర్ సెక్టార్కి సంబంధించి అంటే ప్రీ ప్రొడక్షన్ కావచ్చు, హార్వెస్టింగ్ కావచ్చు, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, తర్వాత బ్రాండింగ్ కావచ్చు, వీటన్నింటికి సంబంధించి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేయాలి, వాటిని అడ్రస్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. రెండవది వచ్చేసరికి జాగ్రఫికల్ స్పెషలైజేషన్ ఏదైతే ఉంటుందో దాని కింద ఇంటిగ్రేటెడ్ మరియు మార్కెట్ లెడ్ డెవలప్మెంట్ని హార్టికల్చర్ క్లస్టర్స్లో తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు.
ఇక మూడవది వచ్చేసరికి దీంతో పాటు మిగిలినటువంటి ఇనిషియేటివ్ని కూడా కన్వర్ట్ చేయాలి. అంటే ఏంటి, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైతే ఉందో ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్నింటినీ కూడా దీంట్లోకి కన్వర్జ్ చేస్తూ దీన్ని డెవలప్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. దీని కింద ఫార్మర్స్కి బెనిఫిట్ అనేది ఉంటుందా అంటే అవును ఉంటుంది. ఎంత ఉంటుంది, 10 లక్షల మంది ఫార్మర్స్కి 10,00,000 కోట్ల రూపాయలని దీని కింద ఇన్వెస్ట్మెంట్గా ఇవ్వటం జరిగింది. దానిని మొత్తం 53 క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో 53 హార్టికల్చర్ క్లస్టర్స్లో వాళ్ళందరికీ కూడా ఈ బెనిఫిట్ని ఇవ్వటం జరుగుతుంది. అయితే దీని కింద పైలట్ బేసిస్లో ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకమైనటువంటి హార్టికల్చర్ క్రాప్ని ఎన్నుకున్నారనమాట. పైలట్ బేసిస్లో ఇందులో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, అలాగే కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ ఇలా మొత్తం ఒక్కొక్క స్టేట్లో 12 క్లస్టర్స్ని ఎన్నుకున్నారు. అంటే కొన్ని స్టేట్స్లో అనమాట. అంటే ఇందులో జమ్మూ కాశ్మీర్ యూటీ అనేది ఉంది, ఉత్తరాఖండ్ అనేది ఉంది, యూపీ ఉంది, అలాగే మేఘాలయ ఉంది, త్రిపుర అనేది ఉంది, అలాగే అస్సాం ఉంది, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ ఈ 12ంటిని ఎన్నుకున్నారనమాట. అయితే మన దగ్గరికి వచ్చేసరికి అసలు హార్టికల్చర్కి సంబంధించి మన భారతదేశం అన్నటువంటిది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట. హార్టికల్చర్ క్రాప్స్కి సంబంధించి అప్రాక్సిమేట్గా 12% వరల్డ్ ప్రొడక్షన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్కి సంబంధించి మన దేశం నుంచే ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. ఇందులో మ్యాంగో, బనానా, పొమాగ్రనేట్, సపోటా, యాసిడ్ లైమ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. 2018-19 సంవత్సరానికి వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్లో ఏపీ, దీని తర్వాత మహారాష్ట్ర, దాని తర్వాత యూపీ అన్నటువంటివి ఫ్రూట్ ప్రొడక్షన్లో టాప్ స్టేట్స్గా ఉన్నాయి. అయితే వెజిటేబుల్ ప్రొడక్షన్కి సంబంధించి ఫస్ట్ ప్లేస్లో వెస్ట్ బెంగాల్ ఉంది, సెకండ్ ప్లేస్లో యూపీ అనేది ఉంది, థర్డ్ ప్లేస్లో మధ్యప్రదేశ్ అన్నటువంటివి వెజిటేబుల్ ప్రొడక్షన్కి సంబంధించి టాప్లో ఉన్నాయన్నమాట. అంతేకాకుండా హార్టికల్చర్కి సంబంధించి ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధించి కన్నా 20% ఎక్కువగా, అంటే టోటల్ ఏరియా ప్రొడక్షన్లో 20% ఈ హార్టికల్చర్ క్రాప్స్కే ఉన్నాయి. రీసెంట్గా వీటి కోసం అనేసి మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అనేసి దీనిని ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గా తీసుకురావటం జరిగింది. 2021-22 సంవత్సరానికి గాను దీనికి మొత్తం 2,250 కోట్ల రూపాయలని కేటాయిస్తున్నాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. దీని కింద ఏంటి, హార్టికల్చర్ సెక్టార్కి సంబంధించి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మష్రూమ్స్, స్పైసెస్ వీటన్నింటికి సంబంధించి ఇది కవర్ చేయటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ సిస్టమ్ గురించి. కోవిడ్-19 పాండమిక్ యొక్క సెకండ్ వేవ్ అన్నటువంటిది ఏదైతే డిస్ట్రప్షన్స్ని తీసుకొచ్చిందో అది మన ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి అన్ని సెక్టార్స్కి సంబంధించి, బిజినెసెస్కి సంబంధించి ఇది డిస్ట్రప్షన్స్ని తీసుకొచ్చింది. అలాంటి టైంలోనే గవర్నమెంట్ అన్నటువంటిది ఈ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ సిస్టమ్కి సంబంధించినటువంటి స్కోప్ని ఎన్లార్జ్ చేస్తున్నాము అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ సిస్టమ్కి సంబంధించి 4.0 అన్నటువంటిది జరుగుతోంది. దీని కింద ఏంటి, మొత్తం 2 కోట్ల రూపాయల వరకు కూడా లోన్స్ ఏవైతే తీసుకుంటామో దానికి సంబంధించి 100% గ్యారంటీస్ని హాస్పిటల్కి కానీ, నర్సింగ్ హోమ్స్కి కానీ, క్లినిక్స్, మెడికల్ కాలేజెస్ వీటికి సంబంధించి, అంటే ఆన్ సైట్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్, ఇంట్రెస్ట్ రేట్ వీటన్నింటినీ కూడా 7.5% క్యాప్ని విధించటం జరిగింది. అంటే ఇంట్రెస్ట్ అన్నటువంటిది 7.5%తో 2 కోట్ల రూపాయల వరకు 100% గ్యారంటీని గవర్నమెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా అడిషనల్గా ఈ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ సిస్టమ్ని అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. అది కూడా ఎప్పటి వరకు 2020 ఫిబ్రవరి 29వ తేదీ నుంచి కూడా అప్ టు 10% అవుట్ స్టాండింగ్ అసిస్టెంట్స్ని ఈ ఈసీఎల్జీఎస్ కింద ఏదైతే 1.0 కింద కవర్ అయి ఉంటారో బారోవర్స్ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. దానికి సంబంధించి 2021 మే 5వ తేదీన ఆర్బీఐ గైడ్లైన్స్ని ఇష్యూ చేయటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఈ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ సిస్టమ్కి సంబంధించి 3.0 ఏదైతే ఉందో దానికి సంబంధించి 500 కోట్ల సీలింగ్ అనేటటువంటిది పెట్టడం జరిగింది. ఈ సీలింగ్ని కూడా రిమూవ్ చేశారు. అంతేకాకుండా అడిషనల్ ఈసీఎల్జీఎస్కి సంబంధించి అసిస్టెంట్స్ని 200 కోట్లకి గాను 40% లిమిట్ చేయటం జరిగింది. అంటే ఇటు 200 కోట్లు కావచ్చు, 40% కావచ్చు, బారోవర్కి సంబంధించి అసిస్టెంట్స్ని లిమిట్ చేయటం జరిగిందనమాట. సివిల్ ఏవియేషన్ సెక్టార్ కూడా ఈ ఈసీఎల్జీఎస్ 3.0 కింద సెలెక్ట్ అయింది. దీని యొక్క వ్యాలిడిటీ ఏదైతే ఉందో ఈ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ సిస్టమ్ని
దీనిని 30/09 అంటే ఏంటి సెప్టెంబర్ 30, 2021 వరకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయటం జరిగింది. దీని ద్వారా దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల అమౌంట్ని ఇప్పటికే ఇష్యూ చేశారు. ఎప్పటికీ 2021 డిసెంబర్ 31వ తేదీ వరకు దీని కింద డిస్బర్స్మెంట్ అనేది జరుగుతుంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఆపరేషనల్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ దగ్గర సపరేట్గా ఈ గైడ్ లైన్స్ అనేవి ఉన్నాయి. వాటికి సంబంధించి గైడ్ లైన్స్ ఇదే ఇష్యూ చేస్తుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సొసైటీ గురించి. రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ ఒక కాన్ఫరెన్స్ని చైర్ చేయటం జరిగిందంటే ఒక వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్కి పాల్గొనటం జరిగింది. అయితే CSIRకి సంబంధించి ఫ్లోరికల్చర్ మిషన్ ఏదైతే ఉందో ఈ ఫ్లోరికల్చర్ మిషన్ని ఇందులో అప్రూవ్ చేయటం జరిగింది. ఈ ఫ్లోరికల్చర్కి సంబంధించి దీని కింద మొత్తం 21 స్టేట్స్ మరియు యూటీస్కి సంబంధించి 21 స్టేట్స్ మరియు యూటీస్లో ఈ CSIR ఫ్లోరికల్చర్ మిషన్ని ఇంప్లిమెంట్ చేసేలాగా అప్రూవల్ ఇవ్వటం జరిగింది. దీని కింద జీనోమ్ సీక్వెన్సింగ్ అన్నటువంటి దాన్ని చేపడతారు. దేనికి సంబంధించి జీనోమ్ సీక్వెన్సింగ్ని చేపడతారు? జెనెటిక్ ట్రైట్స్కి సంబంధించి, ససెప్టిబిలిటీకి సంబంధించి అంటే రెసిలియన్స్ అంటాము, ఒక డిసీజ్ని తట్టుకోగలిగేలాగా దాదాపు 1000 ఇండియన్ రూరల్ యూత్కి సంబంధించి ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ని అండర్టేక్ చేయడానికి కూడా ఈ CSIR అన్నటువంటి సొసైటీకి సంబంధించి ఈ మీటింగ్లో మన ప్రధాని నరేంద్ర మోదీ అప్రూవ్ చేయటం జరిగింది. అయితే ఏంటి ఈ CSIR అంటే ఏంటి అన్నటువంటిది మనం చూస్తే మన ఇండియాలో ఇది లార్జెస్ట్ R&D ఆర్గనైజేషన్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. పాన్ ఇండియా ప్రెజెన్స్ అనేది దీనికి ఉంది. మొత్తం 37 నేషనల్ ల్యాబొరేటరీస్, 39 అవుట్ రీచ్ సెంటర్స్, 3 ఇన్నోవేషన్ కాంప్లెక్సెస్, 5 యూనిట్స్ దీనికి మన భారతదేశంలో ఉన్నాయి. మొత్తం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వరల్డ్ వైడ్గా మొత్తం 1587 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ చూసుకుంటే ఈ CSIRకి 37వ ర్యాంక్ అనేది ఉంది. అంటే మన ఇండియన్ ఆర్గనైజేషన్ టాప్ 100 గ్లోబల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంది అన్నట్టుగా మనం చెప్పచ్చు. అంతేకాకుండా ఏషియాలో అయితే ఇది 7th ర్యాంక్లో ఉంది, మన ఇండియాలో అయితే 1st ర్యాంక్లో ఉంది. దీనికి సంబంధించి యూనియన్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీనికి వైస్ ప్రెసిడెంట్గాను, మన ప్రైమ్ మినిస్టర్ దీనికి ప్రెసిడెంట్గాను ఉన్నారు. అయితే ఈ CSIRకి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది దీనికి ఫండ్ చేస్తుంది. ఈ CSIRని సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద దీన్ని రిజిస్టర్ చేయటం జరిగింది. 1942వ సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఏ ఆబ్జెక్టివ్తో దీన్ని క్రియేట్ చేశారు అంటే మనకి సంబంధించి నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి సైంటిఫిక్ మరియు ఇండస్ట్రియల్ రీసెర్చ్కి సంబంధించి ఇది కవర్ చేయటం జరుగుతుంది. అంతేకాకుండా రేడియో, స్పేస్ ఫిజిక్స్, ఓషనోగ్రఫీ, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, IT ఇలాంటి వాటన్నింటినీ ఇది కవర్ చేస్తుంది. ఇది మాత్రమే కాకుండా టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్ అంటాము, అంటే వేరియస్ ఏరియాస్కి సంబంధించి టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్లో కూడా సొసైటల్ ఎఫర్ట్స్ని ఇవ్వటానికి, అంటే అటు ఎన్విరాన్మెంట్, హౌసింగ్, ఫుడ్, వాటర్, హెల్త్, ఎనర్జీ, ఫార్మ్ మరియు నాన్ ఫార్మ్ సెక్టర్ వీటన్నింటికి సంబంధించి సొసైటల్ ఎఫర్ట్స్ని అందించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండస్ట్రియల్ డీకార్బనైజేషన్ ఇనిషియేటివ్ గురించి. ఇండియా అన్నటువంటిది UK, యునైటెడ్ కింగ్డమ్ దీంతో కలిపి రెండు కూడా ఒక న్యూ వర్క్ స్ట్రీమ్ని తీసుకురావటం జరిగింది. అది ఏంటి? ఇండస్ట్రియల్ ఎనర్జీ ఎఫిషియన్సీని తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతో క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ యొక్క ఇండస్ట్రియల్ డీకార్బనైజేషన్ ఇనిషియేటివ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చాయి. 12th చీఫ్ ఎనర్జీ మినిస్టీరియల్ కింద ఈ ఇనిషియేటివ్ని 2 దేశాలు తీసుకురావటం జరిగింది. దీని కింద ఇటు పబ్లిక్ అటు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ రెండు కూడా ఇండస్ట్రియల్ మెటీరియల్కి సంబంధించి, అంటే లో కార్బన్ ఇండస్ట్రియల్ మెటీరియల్స్కి సంబంధించి వాటి యొక్క డిమాండ్ని స్టిమ్యులేషన్ చేయాలి అన్నటువంటి విధంగా వర్క్ చేస్తూ ఉన్నాయి. దీనిని యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది దీనికి కోఆర్డినేట్ చేయటం జరుగుతుంది. ఇందులో అడిషనల్ మెంబర్స్గా జర్మనీ మరియు కెనడా అనేటటువంటి దేశాలు ఉంటాయి. ఏమేం దేశాలు? జర్మనీ, కెనడా దేశాలు ఇందులో అడిషనల్ మెంబర్షిప్ని కలిగి ఉన్నాయి. ఈ ఇనిషియేటివ్లో మిషన్ పాసిబుల్ ప్లాట్ఫామ్,
అలాగే లీడర్షిప్ గ్రూప్ అనేది ఉంటుంది ఇండస్ట్రీ ట్రాన్సిషన్కి సంబంధించి. అలాగే ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ ఇరేనా అంటాము, ఇది ఉంటుంది. అలాగే వరల్డ్ బ్యాంక్, ఇవన్నీ కూడా ఈ ఇనిషియేటివ్లో ఉంటాయి. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే కార్బన్ ఇంటెన్సివ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అంటే స్టీల్, సిమెంట్ ఇలాంటి వాటిలో గ్రీన్ టెక్నాలజీస్ని తీసుకురావాలి, దాని ద్వారా లో కార్బన్ ఇండస్ట్రియల్ మెటీరియల్స్ని అభివృద్ధి చేయాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మోడల్ టెనెన్సీ యాక్ట్ గురించి. రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ అన్నటువంటిది మోడల్ టెనెన్సీ యాక్ట్కి సంబంధించి అప్రూవల్ అనేది ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి స్టేట్స్కి మరియు యూనియన్ టెరిటరీస్కి కూడా రెంటల్ ప్రాపర్టీస్కి సంబంధించి ఒక లెజిస్లేషన్ని ఎనాక్ట్ చేయడానికి, లాస్ని అమెండ్ చేయడానికి వాటికి పంపించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ ఏదైతే ఉందో దీనిని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అన్నటువంటిది 2019వ సంవత్సరంలో ఈ డ్రాఫ్ట్ని పబ్లిష్ చేయటం జరిగింది. దానికి సంబంధించి చేంజెస్ ఏమేమి ఉన్నాయి, వర్బల్ రెంట్ అగ్రిమెంట్స్ అన్నటువంటిది ఇల్లీగల్, అవి పేపర్స్ మీద ఖచ్చితంగా ఉండాలి. ఇది మాత్రమే కాకుండా సెక్యూరిటీ డిపాజిట్ ఏదైతే ఉందో ఇది 2 months మాత్రమే ఉండాలి, అంటే దానికి సంబంధించి ఒక క్యాప్ని పెట్టడం జరిగింది, అది 2 months. ఇది రెసిడెన్షియల్కి సంబంధించి. అలాగే నాన్ రెసిడెన్షియల్ ప్రెమిసెస్కి అయితే మ్యాక్సిమం 6 months ఉండాలి, ఇది రెసిడెన్షియల్కి ఒకటి. నాన్ రెసిడెన్షియల్కి అయితే 6 months క్యాప్ అనేది పెట్టడం జరిగింది. అలాగే జ్యూరిస్డిక్షన్ అనేది సివిల్ కోర్ట్స్కి సంబంధించి దాన్ని బార్ చేయటం జరిగింది. రీడ్రెసల్ మెకానిజంని 60 daysకి పెట్టడం జరిగింది. అలాగే టెనెంట్కి సంబంధించి టెనెన్సీ పీరియడ్లో వాళ్ళని ఎవిక్ట్ చేయకుండా చూసుకోవాలి. అలాగే టెనెంట్ కనుక మ్యాక్సిమం అంటే ఫోర్స్ మెజర్ టైంలో అయితే ఒక 1 month వరకు స్టే ఉండేలాగా టెనెంట్ని అలో చేయాలి అన్నటువంటి వాటిని ఈ మోడల్ టెనెన్సీ యాక్ట్ కింద తీసుకురావటం జరిగింది. అంటే ఏంటి, ఇప్పుడు రిటర్న్ అగ్రిమెంట్ అన్నటువంటిది మ్యాండిటరీ, దీని కింద రెంట్ కోర్ట్ అన్నటువంటి దాన్ని అలాగే ఒక ఇండిపెండెంట్ అథారిటీని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది మాత్రమే కాకుండా సెక్యూరిటీ డిపాజిట్ ఏదైతే ఉందో దానికి ఒక క్యాప్ అనేది పెట్టడం జరిగింది. 2 months అయితే రెసిడెన్షియల్కి, 6 months అయితే నాన్ రెసిడెన్షియల్కి సంబంధించి. ఇంకా ఏం తీసుకొచ్చారు, ల్యాండ్ లార్డ్కి మరియు టెనెంట్కి సంబంధించి, ఇటు ల్యాండ్ లార్డ్కి ఇటు టెనెంట్కి ఇద్దరికీ కూడా రైట్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఆబ్లిగేషన్స్ ఏంటి అన్నటువంటి వాటిని ఇందులో డిస్క్రైబ్ చేయటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ల్యాండ్ లార్డ్కి సంబంధించి 24 hour ప్రియార్ నోటీస్ అన్నటువంటిది ఇవ్వాలి. అంటే రెంటెడ్ ప్రెమిసెస్కి సంబంధించి ఎంటర్ అవుతున్నాము అంటే 24 hour ప్రియార్ నోటీస్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఆ ప్రెమిసెస్ని వెకేట్ చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి మెకానిజం అనేది ఎలా ఉండాలి అన్నట్టుగా ఇక్కడ వివరించటం జరిగిందనమాట. దానికి సంబంధించి మెకానిజం ఇలా ఉండాలి, మంత్లీ రెంట్ని 2 monthsకి డబుల్ చేయాలి, ఇలా ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మెకానిజంని ఇచ్చారు. దీని కింద ఇటు రెసిడెన్షియల్, కమర్షియల్, ఎడ్యుకేషనల్ యూజ్ వీటన్నిటికీ సంబంధించి ఇవి అప్లికబుల్ అవుతాయి, కానీ ఇండస్ట్రియల్ యూజ్కి ఇది అప్లికబుల్ కాదు. ఇది మాత్రమే కాకుండా హోటల్స్కి, లాడ్జింగ్ హౌసెస్కి, ఇన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది కవర్ చేయదన్నమాట. ఇది మాత్రమే కాకుండా ఎగ్జిస్టింగ్ టెనెన్సీస్కి సంబంధించి ఇది అప్లికబుల్ అవ్వదు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా ఆస్ట్రేలియా మీటింగ్ గురించి. రీసెంట్గా ఇండియా మరియు ఆస్ట్రేలియా రెండూ కూడా అగ్రికల్చర్కి సంబంధించి, డిఫెన్స్కి సంబంధించి ఈ 2 సెక్టార్స్ మధ్య కోఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని రివ్యూ చేయటం జరిగింది. అందులో అగ్రికల్చర్కి సంబంధించి ఏంటి, ఇండియా మరియు ఆస్ట్రేలియా రెండూ కూడా ఒక పార్ట్నర్షిప్ మీదకి వచ్చాయన్నమాట. దీని కింద ఏంటి, అగ్రికల్చర్కి సంబంధించి పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి రూరల్ గ్రెయిన్ స్టోరేజ్ని స్ట్రెంథెన్ చేయాలి, సప్లై చైన్స్ని స్ట్రెంథెన్ చేయాలి, దాని ద్వారా లాసెస్ మరియు వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అన్నటువంటి దాన్ని నోడల్ ఆర్గనైజేషన్గా ఇండియా నుంచి తీసుకోబడింది. అంతేకాకుండా నేషనల్ ఇన్నోవేషన్ ఫర్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అన్నటువంటి దాన్ని కూడా మెన్షన్ చేసి వేరియస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఆస్ట్రేలియాలో ఏవైతే ఉన్నాయో వాటి కొలాబరేషన్తో ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ని సెటప్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారన్నమాట. ఈ నిక్రా లేదా
నేషనల్ ఇన్నోవేషన్ ఫర్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ ఏదైతే ఉందో దీనిని ఐసిఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అన్నటువంటిది ఒక నెట్వర్క్ ప్రాజెక్ట్గా తీసుకురావటం జరిగింది. ఎప్పుడు తీసుకొచ్చింది? 2011 ఫిబ్రవరిలో దీన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఇండియన్ అగ్రికల్చర్కి సంబంధించి క్లైమేట్ చేంజ్కి రెసిలియంట్గా ఉండాలి, క్లైమేట్ వల్నరబిలిటీని తట్టుకునేలాగా ఉండాలి, దీనికి సంబంధించిన స్ట్రాటజిక్ రీసెర్చ్ మరియు టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ చేయటానికి ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. దీని కింద కొన్ని అడాప్టేషన్ మరియు మిటిగేషన్ మెజర్స్ని తీసుకుంటారు. అంటే క్రాప్స్కి సంబంధించి, లైవ్ స్టాక్కి సంబంధించి, ఫిషరీస్కి సంబంధించి, న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా వాటిని అడాప్ట్ చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది అగ్రికల్చర్కి సంబంధించింది. ఇక రెండు దేశాల మధ్య డిఫెన్స్ కోఆపరేషన్ ఎలా ఉంది అంటే మన దగ్గర మనకి తెలుసు ఎక్సర్సైజ్ మలబార్ అన్నటువంటి దాంట్లో ఆస్ట్రేలియా పార్టిసిపేషన్ అనేది ఉంది. అంతేకాకుండా రీసెంట్గా లదాఖ్ కాన్ఫ్రంటేషన్ తర్వాత ఇండియా అన్నటువంటిది ఆస్ట్రేలియాని ఈ 2020 మలబార్ ఎక్సర్సైజెస్లో పాల్గొనటానికి ఒప్పుకుందనమాట. ఇది మాత్రమే కాకుండా ఏమేమి ఉన్నాయి వేరియస్ డిఫెన్స్ కోఆపరేషన్కి సంబంధించి ఆసిండెక్స్ అన్నటువంటిది మనకి మరియు ఆస్ట్రేలియాకి మధ్య ఉంటుంది. అలాగే మ్యూచువల్ లాజిస్టిక్ సపోర్ట్ అరేంజ్మెంట్ అనేది ఉంది. అలాగే డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్లిమెంటింగ్ అరేంజ్మెంట్ అనేది మన దగ్గర ఉంది. వీటన్నింటి గురించి రివ్యూ చేసుకోవటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా మనకి అలాగే ఆస్ట్రేలియాకి మధ్య 2+2 మినిస్టీరియల్ డైలాగ్ని తీసుకురావాలి, అంటే దీన్ని కన్విన్స్ చేయాలి అన్నటువంటి ఇంటెన్షన్ని కూడా, మినిస్టీరియల్ డైలాగ్ని కన్విన్స్ చేయాలి అన్నటువంటి ఇంటెన్షన్ని కూడా రెండు దేశాలు వ్యక్తం చేయటం జరిగింది. ఈ 2+2 మినిస్టీరియల్ డైలాగ్ అంటే ఏంటి? డిఫెన్స్ మినిస్టర్స్ అలాగే ఫారిన్ మినిస్టర్స్ వీళ్ళిద్దరూ కూడా రెండు దేశాల నుంచి ఇందులో హైయెస్ట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ మెకానిజం అనమాట, వీళ్ళు పాల్గొంటారు. అయితే ఇది కాకుండా మనకి మరియు ఆస్ట్రేలియాకి మధ్య ఉన్నటువంటి టైస్ ఎలా ఉన్నాయి అన్నటువంటిది మనం చూస్తే కోవిడ్-19 టైంలో మనకి ఆస్ట్రేలియా అన్నటువంటిది పీపీఈ కిట్స్ని అందించటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా ఇవి మూడు కలిసి సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ని తీసుకురావటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఇండియా, ఆస్ట్రేలియా సర్క్యులర్ ఎకానమీ హ్యాకథాన్ IAS అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా రెండు దేశాల మధ్య కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని, దాని కింద మల్టిపుల్ డిఫెన్స్ అగ్రిమెంట్స్ని కూడా 2020లో చేసుకోవటం జరిగింది. అలాగే ఇండియా, ఆస్ట్రేలియా కూడా మల్టీలేటరల్ ఫోరమ్స్లో కూడా కోఆపరేషన్ చేసుకుంటూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ UN సెక్యూరిటీ కౌన్సిల్లో కావచ్చు, అలాగే క్వాడ్లో రెండు దేశాలు కూడా మనకి భాగంగా ఉన్నాయి క్వాడ్లోకి వచ్చేసరికి. అలాగే IORA ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్లో కావచ్చు, ఏషియాన్లో కావచ్చు, అంటే ఏషియన్ రీజనల్ ఫోరంలో కావచ్చు, ఈస్ట్ ఏషియా సమ్మిట్లో కావచ్చు, అలాగే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించి 5 ఇంట్రెస్టెడ్ పార్టీస్ అన్నటువంటి దాంట్లో కూడా 2 కంట్రీస్ మెంబర్స్గా ఉన్నాయి. అలాగే ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్లో కావచ్చు, అలాగే 2014వ సంవత్సరంలో సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అన్నటువంటిది రెండు దేశాల మధ్య జరిగింది. ఇది మాత్రమే కాకుండా మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ, అలాగే ఎక్స్ట్రాడిక్షన్ ట్రీటీ అన్నటువంటివి రెండు దేశాల మధ్య జరిగాయి. అంటే మన ఇండియాకి, ఆస్ట్రేలియాకి మధ్య 2008వ సంవత్సరంలో ఎక్స్ట్రాడిక్షన్ ట్రీటీ, అలాగే మ్యూచువల్ లీగల్ అసిస్టెంట్ ట్రీటీ అన్నటువంటివి రెండు కూడా జరిగాయి. దాన్ని రెండు గవర్నమెంట్స్ కూడా రాటిఫై చేయటం జరిగింది. అంటే ఇటు ఆస్ట్రేలియాకి సంబంధించి, ఇటు భారత్కి సంబంధించి బోత్ సైడ్స్ కూడా వాళ్ళ యొక్క ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఇంటెలిజెన్స్ రిలేషన్షిప్లో కావచ్చు, అవుటర్ స్పేస్లో కావచ్చు, టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, ఇలా వేరియస్ ఏరియాస్లో రెండు దేశాల మధ్య కోఆపరేషన్ ఉండాలి అన్నట్టుగా రీసెంట్గా ఇండియా, ఆస్ట్రేలియా లీడర్స్ వర్చువల్ సమ్మిట్ అనేది జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వజ్ర కవచ్ అన్నటువంటి డిస్ఇన్ఫెక్షన్ సిస్టమ్ గురించి. వజ్ర కవచ్ అన్నటువంటిది ఒక సింపుల్ డిస్ఇన్ఫెక్షన్ ప్రాసెస్ అనమాట. దీని ద్వారా కరోనా వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మాస్క్ని, పీపీఈ కిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి ఈ వజ్ర కవచ్ డిస్ఇన్ఫెక్షన్ సిస్టమ్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. దీన్ని ఎవరు డెవలప్ చేశారు? నిధి ప్రయాస్
నిధి ప్రయాస్ అంటాము. నిధి ప్రయాస్ అన్నటువంటి ప్రోగ్రాం కింద ఈ టెక్నాలజీని డెవలప్ చేయటం జరిగింది. ఈ నిధి ప్రయాస్ ప్రోగ్రామ్ని ఎవరు తీసుకొచ్చారు? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ నిధి ప్రయాస్ అన్నటువంటి ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. దాని కింద ఈ వజ్ర కవచ్ అనేటటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయటం జరిగింది. అయితే ఈ వజ్ర కవచ్ ఏదైతే ఉందో ఇది అల్ట్రావైలెట్ డిస్ఇన్ఫెక్షన్ సిస్టమ్ అనమాట. అంటే అల్ట్రావైలెట్ రేస్ని ఉపయోగించుకుని ఇది ఎనీ పాసిబుల్ ట్రేసెస్కి సంబంధించి అంటే SARS-CoV-2 వైరస్ ఏదైనా ఉంటే ఈ PPE కిట్స్ మీద కావచ్చు, N95 మాస్క్ మీద కావచ్చు, కోట్స్ కానీ, గ్లోవ్స్ కానీ, గౌన్స్ కానీ ఇలా ఏవైనా కూడా వాటి మీద పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్కి సంబంధించి అన్నింటినీ కూడా డిస్ఇన్ఫెక్షన్ చేయటానికి ఈ వజ్ర కవచ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. దీని ద్వారా డిస్ఇన్ఫెక్షన్ ప్రాసెస్ అన్నటువంటిది 99.999% ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. అది కూడా కొన్ని మినిట్స్లోనే అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. దీని ద్వారా PPE కిట్స్ని అలాగే అదర్ మెటీరియల్స్ ఏవైతే హెల్త్ కేర్ వర్కర్స్ యూజ్ చేస్తూ ఉంటారో వాటిని మళ్ళీ రీయూజ్ చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఏంటి? బయోమెడికల్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా PPEని అవైలబుల్గా, అఫోర్డబుల్గా, యాక్సెసబుల్గా తయారు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంకా ఇక్కడ చెప్పుకున్నాం నిధి ప్రయాస్ అన్నటువంటి స్కీమ్ కింద ఈ ప్రోగ్రామ్ కింద దీన్ని డెవలప్ చేశారు అనేసి. నిధి ప్రయాస్ అన్నటువంటిది ఒక నేషనల్ ఇనిషియేటివ్ అనమాట. దీని కింద ఏంటి? స్టార్టప్స్కి సంబంధించి, ఇన్నోవేటర్స్కి సంబంధించి వాళ్ళలో ఈ ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ నిధి ప్రయాస్ అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్, హార్నెసింగ్ ఇన్నోవేషన్, ప్రమోషన్ అండ్ యాక్సలరేటింగ్ యంగ్ ఆస్పైరింగ్ ఇన్నోవేటర్స్ అండ్ స్టార్టప్స్ అన్నటువంటిది దీని యొక్క ఫుల్ ఫామ్ అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నటువంటిది నిధి అన్నటువంటి ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అన్నటువంటి గ్రాంట్స్ని ఇవ్వటం జరుగుతుంది. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అన్నటువంటి గ్రాంట్స్ని వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఇన్నోవేటర్స్కి, ఎంటర్ప్రెన్యూర్స్కి కూడా దీన్ని ఇవ్వటం జరుగుతుంది. నిధి ప్రయాస్ ప్రోగ్రామ్ కింద దీన్ని టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రయాస్ గ్రాంట్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అన్నటువంటి దాని కింద ఈ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అన్నటువంటిది బిజినెస్ బేస్డ్ ఐడియా వర్క్స్ మీద ఇది ఇవ్వటం జరుగుతుంది. దీని కింద మ్యాక్సిమం గ్రాంట్స్ ఎంత? మ్యాక్సిమం గ్రాంట్స్ వచ్చేసి 220 lakhsని ఇవ్వటం జరుగుతుంది. ఇది దేనికి? ప్రయాస్ సెంటర్ని నెలకొల్పిన వాళ్ళకి. అలాగా కాకుండా ఇంకొకటి 100 lakhs మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. 100 lakhs దేనికి? ప్రయాసశాల అన్నటువంటి దాన్ని నెలకొల్పిన దానికి. అలాగే ప్రయాస్ సెంటర్కి సంబంధించి 20 lakhs ఆపరేషనల్ కాస్ట్కి గాను ఇవ్వటం జరుగుతుంది. అలాగే మ్యాక్సిమం ఒక 10 lakhs వచ్చేసరికి డెవలపింగ్ అంటే ప్రోటోటైప్ని డెవలప్ చేయటానికి ఇన్నోవేటర్కి ఇవ్వటం జరుగుతుంది. దీని కింద 10 ఇన్నోవేటర్స్కి ఈ నిధి ప్రయాస్ కింద ప్రతి సంవత్సరం 10 మంది ఇన్నోవేటర్స్కి ఫండింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అయితే ఏంటి దీని ద్వారా ఏంటి ఆబ్జెక్టివ్స్ అంటే నిధి ప్రయాస్ ప్రోగ్రామ్ని ఎందుకు తీసుకురావాలి అంటే ఒకటి వచ్చేసి ఇన్నోవేటింగ్ ఐడియాని ఒక ప్రోటోటైప్గా మార్చాలి అన్నటువంటి ఉద్దేశంతో. రెండవది వచ్చేసరికి ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఒక ఐడియాని మార్కెట్ జర్నీలోకి తీసుకెళ్ళాలి. అంటే ఏంటి? మనం ఒక ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలి. మూడవది వచ్చేసి ఇన్నోవేటింగ్ సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవి లోకల్ మరియు గ్లోబల్ ప్రాబ్లమ్స్ని తీర్చేలాగా వాటిని తీర్చిదిద్దాలి. నాలుగవది వచ్చేసరికి ఎక్కువ మంది యూత్ని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఇన్నోవేషన్కి సంబంధించి వాటిని ఎదుర్కొనేలాగా వాళ్ళకి అబిలిటీస్ని పెంపొందించాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి టెక్నాలజీ, నాలెడ్జ్, ఇన్నోవేషన్ బేస్డ్ స్టార్టప్స్ కోసం వర్క్ చేయాలి అన్నట్టుగా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏదైతే క్వాలిటీకి సంబంధించి, క్వాంటిటీకి సంబంధించి ఇన్నోవేటివ్ స్టార్టప్స్ ఇంక్యుబేటర్స్గా మారటంలో వాటిని ఎన్హాన్స్ చేయడానికి ఈ నిధి ప్రయాస్ ప్రోగ్రామ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. దాని కిందనే ఈ వజ్ర కవచ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీనిని ఎవరు డెవలప్ చేశారు? ముంబైకి సంబంధించినటువంటి ఇంద్రా వాటర్ అన్నటువంటి స్టార్టప్ దీన్ని డెవలప్ చేయటం జరిగింది. మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి యాంబీ ట్యాగ్ గురించి. యాంబీ ట్యాగ్ అన్నటువంటి దాన్ని ఐఐటి రూపార్ ఎక్కడ ఉంది? పంజాబ్లో ఉంది. పంజాబ్లో ఉన్నటువంటి ఐఐటి రూపార్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఫస్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డివైస్, IoT డివైస్ అంటాము. IoT డివైస్ అయినటువంటి యాంబీ ట్యాగ్ అన్నటువంటి దాన్ని డెవలప్ చేయటం జరిగింది.
ఇది ఏంటి, ఏదైనా ఒక పెరిషబుల్ ప్రోడక్ట్స్కి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి కావచ్చు, వ్యాక్సిన్కి సంబంధించి కావచ్చు, ఈవెన్ మన బాడీ ఆర్గాన్స్ మరియు బ్లడ్కి సంబంధించి కూడా ఒక రియల్ టైమ్ యాంబియంట్ టెంపరేచర్ ఎంత ఉంటుంది అన్నటువంటిది రికార్డ్ చేయడానికి ఈ యాంబీ ట్యాగ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. ఈ డివైస్ ఏదైతే ఉందో దీనిని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ అయినటువంటి అవధ్ అంటే అగ్రికల్చర్ అండ్ వాటర్ టెక్నాలజీ డెవలప్మెంట్ హబ్ అంటాము. అవధ్ అలాగే ఇంకొక స్టార్టప్ అయినటువంటి స్క్రాచ్ నెస్ట్, ఇవి రెండు కలిసి దీన్ని డెవలప్ చేయటం జరిగింది ఈ డివైస్ని. ఈ అగ్రికల్చర్ అండ్ వాటర్ టెక్నాలజీ డెవలప్మెంట్ హబ్ ఏదైతే ఉందో ఇది ఐఐటి రోపర్, ఈ అవధ్ అన్నటువంటిది ఐఐటి రోపర్లో ఉన్నటువంటి ఒక రీసెర్చ్ సెంటర్ అన్నమాట. దీనిని డిఎస్టి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్, ఇవి రెండు కూడా అగ్రికల్చర్ మరియు వాటర్ ఫీల్డ్కి సంబంధించి ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ని చేయటం కోసం దీన్ని తయారు చేయటం జరిగింది. అయితే ఈ యాంబీ ట్యాగ్ ఏదైతే ఉందో ఇది ఒక యూఎస్బి డివైస్ అన్నమాట. యూఎస్బి అంటే యూనివర్సల్ సీరియల్ బస్ డివైస్ అంటాము. ఇది ఇండియా యొక్క ఫస్ట్ ఇండిజినస్ టెంపరేచర్ డేటా లాగర్, కోల్డ్ చైన్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇది ఉపయోగపడుతుంది. ఇందులో -40 డిగ్రీస్ నుంచి +80 డిగ్రీస్ వరకు ఏ టైం జోన్లో అయినా కూడా 90 డేస్ వరకు సింగిల్ ఛార్జ్తో దీన్ని ఉపయోగించవచ్చు. చిన్న స్మాల్ డివైజెస్ కూడా ఈ ఇంటర్నేషనల్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అయితే అవి కేవలం 30 నుంచి 60 రోజులు మాత్రమే ఈ రికార్డుని అంటే ఈ డేటాని రికార్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది 90 డేస్ వరకు సింగిల్ ఛార్జ్తో డేటాని రికార్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఈ ముందు సెట్ చేసినటువంటి లిమిట్ కన్నా టెంపరేచర్ కనుక బియాండ్గా వెళ్తే అది ఒక అలర్ట్ని జనరేట్ చేయటం జరుగుతుంది. ఆ రికార్డెడ్ డేటా ఏదైతే ఉందో దానిని యూఎస్బికి ఏ కంప్యూటర్తో అయినా కనెక్ట్ చేసి ఆ డేటాని మనం రిట్రైవ్ చేసుకోవచ్చు. పెరిషబుల్ ఐటమ్స్ అంటే వెజిటేబుల్స్, మీట్, డైరీ ప్రోడక్ట్స్ ఇవి మాత్రమే కాకుండా యానిమల్ సెమెన్ని కూడా మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు దానికి ఈ డివైస్ని మనం కనెక్ట్ చేయొచ్చు. ఈ డివైస్ని అన్ని కంపెనీస్, అది కూడా కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రాన్స్పోర్టేషన్ నుంచి అలాగే ఫెసిలిటీస్కి సంబంధించి లాస్ట్ మైల్ వ్యాక్సినేషన్ సెంటర్స్ వరకు వెళ్ళేటప్పుడు కూడా ఈ టెంపరేచర్ని దానికి సంబంధించినటువంటి డేటాని తీసుకోవటానికి ఈ యాంబీ ట్యాగ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. దీనిని మనం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా మనం ఆత్మనిర్భర్ భారత్ వైపుగా వెళ్ళటానికి ఇలాంటి డివైస్ అన్నవి ఉపయోగపడతాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఇవి ఇవాల్టి మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. Thank you and all the best.